హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. నిన్నటి పగటి కూటంలో దేవుడు పరిశుద్ధాత్మని యొక్క అవసరతను గురించి, ఆయన అనుగ్రహించేటువంటి శక్తి యొక్క అవసరతను గురించి, అపోస్తలులు అలాగే మనందరి ప్రభు అయిన యేసయ్య మరి ప్రత్యేకంగా కొంత సమయమును కేటాయించి దేవునితో సమీపంగా గడిపి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవునికి సాక్షులుగా ఉండటమే కాకుండా బలమైన కార్యాలు కూడా చేయగలిగారు. మరి మనకి మాదిరి వారిరువురు, మనందరి ప్రభు అయిన యేసు, ఆయన శిష్యులైన అపోస్తలులు మనకు మాదిరి. వారి ఉపదేశాలే మనకు లేఖనాలు. మరి వారికే దేవునితో ప్రత్యేకంగా సమయం గడిపి మరి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఆత్మ బలాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని పొందటం అవసరమైతే నీకు నాకు మరి ఎంత అవసరమో అది మనం గుర్తించాలి. ఆ విషయమై మనం పట్టింపు కలిగి ఉండాలి, కొంచెం శ్రద్ధ పెట్టాలి. పాపము, శాపగ్రస్తమైనటువంటి క్రియలు, చీకటి కార్యకలాపాలు నిండినటువంటి లోకంలో ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండాలన్నా, దేవుని ఎదుట, ప్రజల ఎదుట, రహస్యమందు చూచే తండ్రి ఎదుట మన సాక్ష్యాన్ని నిలుపుకోవాలన్నా, క్రీస్తు కొరకు సాక్షిగా నిలవాలన్నా మన సొంత బలం సరిపోదు. ఖచ్చితంగా మనకి దేవుని పరిశుద్ధాత్మ సహాయం అవసరం అనేది మళ్ళొక్కసారి దేవుడు మన దృష్టిలోకి తీసుకొని వచ్చాడు. దేవుణ్ణి ఏదైనా ఒక సంగతిని గురించి అడగటం మొదలుపెట్టినప్పుడు దాని విషయంలో ఒక స్పష్టమైన జవాబు పొందేంత వరకు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు అనే పాఠాన్ని కూడా నిన్న శుక్రవారం వేళ మనం తెలుసుకున్నాం. ఫేలిక్స్ అనేవాడు పౌలుని పిలిపించుకొని కొన్ని మాటలు అడుగుతాడు. పౌలు జవాబు చెప్పటం మొదలుపెట్టిన తర్వాత సగం విని ఇక మిగిలిన సగం వినకుండా వదిలేస్తాడు. అలాగే పిలాతు ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలో ఒక ప్రశ్న సత్యమనగానేమి అని అడిగి ప్రభు చెప్పబోతుండగా అతను వినకుండా బయటికి వెళ్ళి ఆయన గురించి మాట్లాడతాడు. దేవుని కొరకు ఆయన సన్నిధిలో కాచుకున్న మనం ఆయన దగ్గర నుండి ఏదో ఒక సమాధానాన్ని స్పష్టంగా పొందేంత వరకు మనం ఆయన సన్నిధిని విస్మరించకూడదు. ఆయన సన్నిధిని తరచుగా కనిపెట్టడం అనేది మానకూడదు అనే పాఠాన్ని నిన్నటి వేళ ఈ సంగతులన్నిటినీ మనం ధ్యానించుకున్నాం. కొంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ధనమో, వస్తువో, ఒక ఆలోచనో ఏదో అడుగుతారు. అడిగినప్పుడు అవతలి వారు బదులిచ్చిన దాకా ఉంటారా, లేకపోతే పరిగెత్తుకొని బయటకు వచ్చేస్తారా? పైసలే అడిగావు, నీ దగ్గర అక్కర ఉంది, అవతలి వారి దగ్గర ధనం ఉంది, నువ్వు అడిగితే ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2,000 రూపాయలు నాకు అవసరం, సహాయం చేయండి అని అడిగారు. అడిగినప్పుడు ఇస్తాననో, ఇవ్వననో, లేకపోతే కొంత సమయం ఆగమనో ఏదో ఒక స్పష్టమైన జవాబు వారి నోటి నుండి తీసుకోకుండా మీరు వచ్చేస్తారా బయటికి? అడిగి ఎప్పుడూ చెయ్యం అలాంటి పిచ్చి పని. కానీ దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు ఎన్నో సంగతులు అడిగాం. కానీ అడిగిన వాటిని దేవుడు అనుగ్రహించేదాకా, లేదా ఇవ్వనని చెప్పేదాకా, లేదా ఇవ్వడానికి కొంత సమయం ఉంది అనే ఆలోచన చెప్పేదాకా, లేకపోతే తక్షణమే ఇస్తాను అని చెప్పేదాకా ఆయన భవనంలో నుండి, ఆయన సన్నిధిలో నుండి మనం బయటికి వెళ్ళకూడదు. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుణ్ణి గోజాడుట మానకూడదు. విసుగక ఆ సంగతిని గూర్చి నిత్యము ప్రార్థించాలి విశ్వాసంతో. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక జవాబు స్పష్టంగా నీకు అనుగ్రహిస్తాడు. నీకేదో ఒక జవాబు ఇవ్వకుండా దేవుడు మానడు. కానీ కొన్నిసార్లు మన ఊరిమిని, మన నిరీక్షణని, మన మొండితనాన్ని, పట్టుదలని,
మనం ఎదుర్కొంటున్న సమస్య యొక్క తీవ్రతని పరీక్షించడానికో గ్రహించడానికో కొంత టైం తీసుకోవచ్చు. కొన్నిసార్లు అవసరత యొక్క తీవ్రతను బట్టి వెంటనే జవాబు కూడా ఇవ్వచ్చు. కానీ మనం మనుషులతో కాదు, దేవునితో వ్యవహరిస్తున్నాం. మనం దేవునితో నడుస్తున్నాం. కాబట్టి దేవునితో మనం నడిచే ఈ నడతలో దేవుని సన్నిధిని, ప్రార్థనలో మనం అడిగిన వాటిని పొందేంత వరకు మానక ప్రార్థించుట, పదే పదే ఆయన సన్నిధిని దర్శించుట అనే ప్రక్రియ ఎంత ముఖ్యమో అదొక పాఠం. అలాగే ఆదరణకర్త యొక్క అవసరత ఎంత ప్రాముఖ్యమో అదొక పాఠం. ఈ రెండు సంగతులు నిన్న ధ్యానంలో మనం విన్నాం. కనిపెట్టండి, కాచుకోండి, ఆయన సమాధానం ఇచ్చేంత వరకు కదలకండి. ఆ రాత్రి అతని జీవితంలో చాలా వేదనామయమైన రాత్రి. 4 భార్యలు, చాలామంది పిల్లలు, దాసదాసి జనాంగం, గొర్రెలు, పశువులు, గుంపులు అన్నిటినీ తోలుకొని బయలుదేరాడు. మామగారికి చెప్పలా, ప్రయాణం బయలుదేరింది. ఎక్కడికి వెళ్ళాలి? తల్లి ఇంటికి వెళ్ళడానికి సొంత అన్నయ్య శత్రువుగా ఉన్నాడు. అలాగని వెనక్కి వెళ్ళిపోవడానికి పిల్లనిచ్చిన మామ శత్రువై ఉన్నాడు. ఇతన్ని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తుంటే అతడు ఓర్వలేని వాడై 10 మార్లు జీతాన్ని మారుస్తూ వచ్చాడు. ఇప్పుడు సహజంగా ఏ మనిషి అయినా బాధల్లో ఉన్నప్పుడు 2 వైపులు చూస్తాడు మనిషి. మొదటిది పుట్టింటి వైపు, అంటే తన రక్త సంబంధికులు, తోడబుట్టిన వారు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఆదుకుంటారేమో అని చూస్తాడు. రెండవది, ఒక జంట సంగతి చెప్తున్నా, ఆపత్కాలంలో పిల్లనిచ్చినటువంటి అత్తమామలు కానీ బావమరుదులు కానీ ఆ సంబంధమైన వ్యక్తులు ఎవరైనా ఆదుకుంటారేమో అని చూస్తా. మన దగ్గరికి ఎవరైనా సహాయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇదే అడుగుతాం. తల్లిదండ్రులు లేరా అంటాం. లేరు. తోడబుట్టిన వారు లేరా? లేరు. మరి వివాహం చేసుకున్నట్టున్నావు కదా, మరి అత్తమామలు లేరా? లేరు. అంటే ఒరే ఎవరు లేరా అని అప్పుడు మనం ఏదన్నా ఆలోచన చేస్తాం. కానీ ముందుగా వచ్చే ఆలోచన మాత్రం అటు పుట్టిల్లో అత్తిల్లో. ఎందుకంటే వీళ్ళిద్దరికీ బాధ్యత ఉంది. మనం నష్టపోతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు, ఏదో ఒక విధంగా ఆదుకోవటానికి ట్రై చేస్తారు. కాబట్టి ఆలోచన ఖచ్చితంగా ప్రతి మనిషికి కలుగుతుంది. ప్రభువుకు స్తోత్రం. కానీ ఇక్కడ ఆశ్రయం పొందాల్సినటువంటి 2 ఇళ్ళే చంప వెతుకుతున్నాయి. ఆదరించాల్సినటువంటి వీళ్ళే చంప వెతికే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకెటు పోవాలి మనిషి? అది అతని ప్రశ్న. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ ఏదో నిరాశ వెంటాడుతుంది, ఏదో భయం వెంటాడుతూ ఉంది. ఏం భయం? మరణ భయం, అశాంతి, ఆవేదన, కృంగిపోవటం జరిగింది. ఈ నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటు అనేవి భక్తులకి తప్పలేదండి. శ్రేష్ఠ భక్తులకే తప్పలేదు. ఏలియా లాంటి భక్తులకే తప్పలేదు. బదరీ వృక్షం కిందకి చేరాడు. యెజబెలు రేపు ఈ టయానికల్లా అతన్ని చంపేస్తాను అనే మాట శపథం చేసిందని విని ఏలియా ఒక దిన ప్రయాణం అంతా అడవిలోకి పోయి బదరీ వృక్షం కింద కూర్చొని, దేవా యెహోవా ఇక ఇంతే చాలు, పోయి ఆ సైతాన్ దాని చేతిలో నేను చచ్చేది ఏంటి, నా ప్రాణం నువ్వే తీసుకో, ఆమె శపథం చేసింది అంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటు అనేవి మనం విచిత్రమైనటువంటి ఆలోచనలు చేయడానికి కారణమవుతాయి. భయం, నిరుత్సాహం, నిరాశ, కృంగుబాటు ఇవన్నీ భయాన్ని మినహాయిస్తే మిగిలినవన్నీ పర్యాయ పదాలని చెప్పుకోవచ్చు.
భయం మన ఆలోచన శక్తిని దెబ్బతీస్తుంది. కృంగుబాటు కూడా, నిరాశ కూడా మనల్ని పతనం వైపు నడిపిస్తుంది. ఆమె చేతిలో చచ్చేదేంటి, నన్ను నువ్వే తీసుకో అన్నాడు. ఈ మాటలో రోషం ఉంది. ఒక అన్యురాలి చేతిలో నేను చావకూడదు, నా ప్రాణాన్ని నువ్వే తీసుకో అన్న దానిలో రోషం ఉంది. అయితే ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటది అంటే, అన్యురాలి అయినా శపథం చేసిందంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతుంది అని ఒక మనిషిని నమ్ముట. ఇంతకీ ఈ ఇద్దరెవరో మీకు ఇట్టే అర్థమైపోయింది. నేనేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు యాకోబు, రెండు ఏలియా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏలియాని గురించి ఇలా రాయబడి ఉంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అన్నారు. ఒకసారి నాకెళ్ళి చూడొచ్చు మీరు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. చాలు చాలు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అన్నాడు. మన వంటి స్వభావం గల మనుషుడే అంటే నీకు నాకు ఎలాంటి స్వభావం ఉందో, నీకు నాకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, నీకు నాకు ఎలాంటి మెంటాలిటీ ఉందో అదే టైపోడు అని చెప్తున్నాడు. ఇక మనకి ఏలియాకి పెద్ద వేరియేషన్ ఏం లేదు. దాదాపు అన్ని విషయాలలో ఈక్వలే అని ఎగ్జాంపుల్కి ఈ అనుభవాన్ని ఒకదాన్ని లేఖనంలో రానిచ్చాడు. ఏమిటి అనుభవం? ఏలియా చేసిన కార్యాలు సామాన్యమైనయా? రాజు సముఖంలోకి వెళ్ళి రాజు సన్నిధిని నిలిచి రాజు ముఖం మీద వేలుంచి దేవుని యొక్క ఉగ్రతని, శాపాన్ని ప్రకటించిన వ్యక్తి ఏలియా. ఏలియా కార్యాలు చాలా గొప్పవి. మరొక రాజు, దైవజనుడా నిన్ను మా రాజుగారు పిలుస్తున్నాడు రా అని సైనికులకు అధిపతి అయిన వాడు ముందుకొచ్చి 50 మందిని వెంటేసుకొని వెళ్ళి పిలిస్తే, నేను దైవజనుడైతే నిన్ను నీ 50 మందిని ఆకాశం నుండి అగ్ని ఇప్పుడే దిగి వచ్చి దహిస్తుంది అంటే 51 బూడిద కుప్పలుగా మారిపోయిన పరిస్థితి. దైవస్వరం విన్నాడు, దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు, దేవుని అభిషేకం పొందినవాడు. ఆకాశం నుండి అగ్నిని దింపి బలిపీఠాన్ని, దాని మీద ఉన్న అర్పణని, కట్టిన రాళ్లతో సహా మొత్తం బుగ్గిని సమస్తాన్ని దహనం చేసి మొత్తాన్ని భస్మీపటలం చేసినటువంటి వ్యక్తి ఏలియా. మామూలు కార్యాల 3.5 సంవత్సరాలు కఠినమైన కరువులో సారెపతు ప్రాంతంలో విధవరాలి ఇంటిని పోషించినటువంటి ప్రార్థనాపరుడు. చనిపోయిన ఆమె కుమారుణ్ణి సజీవంగా తిరిగి లేపగలిగినటువంటి ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, ఆత్మీయుడు, రోషం గలవాడు. ఏ కొలతలో చూసినా, ఏ కోణంలో చూసినా ఏలియా పరిచర్య సపరేట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక అగ్నిలాగా ఉంటుంది కదా ఏలియా వ్యవహారం అంతా. ఎంతమంది లైన్లో ఉన్నారు? ఇంతకు మీరు ఎట్లున్నారు? ఏమో, ఏలియా అగ్నిలాగానే ఉన్నాడు, మీరు బొగ్గులాగా లేరు కదా. స్తోత్రం చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. మళ్ళా సైతాన్ మిమ్మల్ని నిద్రపుచ్చకుండా చిన్న ప్రార్థన చేస్తాను, ఎందుకైనా మంచిది. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవానికి స్తోత్రం. ఈ ఆల్ నైట్ వేళ రాత్రికాలం నీ మాటలు వినబోతా ఉన్నాం. దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సాతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. దేవా, నీవు మాతో మాట్లాడి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకో. అపవిత్రాత్మల్ని బంధించు ప్రభు. నిద్రమత్తుని, పరధ్యానాన్ని, ఏకాగ్రతను చెడగొట్టే ఏ లక్షణాన్ని కలిగించే దురాత్మని యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మాతో మా అందరితో మాట్లాడు. నీ అయోగ్య దాసుని కరుణించి కనికరించి నీ కృపతో వాడుకోమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే ప్రార్థన చేసి మిమ్మల్ని అప్పచెప్పారు కాబట్టి ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ చక్కగా వింటారు అన్నమాట. దేవునికి మహిమ. ఏలియా పరిచర్య మనం చూస్తే అగ్ని మండినట్టు ఉంటుంది. కానీ ఈ ఏలియా ఇక్కడ వ్యవహరించిన తీరు చూస్తే అమ్మ ఇది ఎవరిని వదిలిపెట్టేటట్టు లేదనిపిస్తుంది. చూద్దామా?
రాజుల గ్రంథంలోకి రండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించింది. ఇదంతా రివర్స్ కథ అన్నమాట. భర్త భార్యకి చెబుతాడు. ఇక్కడ సహజంగా ఏదన్నా విషయం ఉంటే భార్య భర్తకు చెప్పుద్ది. వీడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. యెహోవా అనేవాడు భార్యకి చెప్పుకుంటాడు ఏదైనా. సరే కానీ యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల. భార్య మంచిదైతే చెప్పుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఎవరున్నారు తోడు? భార్యే కదా. కానీ ఇక్కడ పనికి మాలింది, దుర్మార్గరాలు, మామూలు దుర్మార్గరాలు కాదు. చదువు. దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయును గాక, కాబట్టి అతడు ఈ సమాచారం. ఈ మాట ఎవరన్నారు? యెజెబెలు అంది. ఏమంది యెజెబెలు? రేపు ఈ టయానికల్లా నేను అతన్ని చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అంది. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని. ఎవరతడు? ఏలియా. లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. అద్దుగో. ఏమండి, ఆపేక్ష అంటే కోరిక అండి. ఆపేక్షించుట అంటే కోరుట, కోరుకొనుట, ఇష్టపడుట. ధనాపేక్ష, ఆశించుట. ధనాపేక్ష అంటే డబ్బును ఆశించుట. అలాగే ఘనతను అపేక్షించుట అంటే ఘనతను ఆశించుట. వస్తువుల అపేక్ష, వస్తువులను ఆశించుట. ఎవరైనా ఏవో రకరకాలు ఆపేక్షిస్తారు, కానీ ఇక్కడ ఏలియా గారు మరణాన్ని ఆపేక్షిస్తున్నాడు. అంటే దేన్ని ఆశిస్తున్నాడు? మరణాన్ని ఆశిస్తున్నాడు. చదువు. యెహోవా మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునుమని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. చదువు. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. భక్తునికి దేవునికి ఇద్దరికి మధ్య ఉన్న అనుబంధం ఇక్కడ భలే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆయన ఏమనుకొని ప్రార్థన చేశాడు? ఇంకా నేను చావును ఆశిస్తున్నాను, నా పితరుల కంటే నేనేం ఎక్కువని కాదు, ఆ దుర్మార్గురాలు నన్ను చంపుతానని శబదాలు చేసింది, అందంటే ఆయన చేసి తీరిద్ది. ఎవరిని నమ్ముతున్నాడు? ఆకాశం నుండి అగ్నిని దించినవాడు, మృతుడైన శిశువుని బ్రతికించినవాడు, కాకుల చేత ఆహారం పెట్టుబడి పోషింపబడినవాడు, ప్రవక్తలను వణికించినవాడు, రాజు ముఖం ఎదుటనే రాజును ఖండించినవాడు, ఏ కోణంలో చెప్పుకున్న రోషం కలిగినట్లు కనపడ్డా ఏలియా ఏమంటున్నాడు ఇప్పుడు? ఆమె అన్నదంటే చేసిద్ది అంటున్నాడు. ఒక మనిషి ఛాలెంజ్ చేసి ఖచ్చితంగా నెరవేర్చిద్ది అనే నమ్మకం ఏలియాకు ఉంది కదా. అంతకంటే శ్రేష్ఠుడు కదా దేవుడు. ఆమె ఖచ్చితంగా చంపేస్తానని శపథం చేస్తే, ఏమిటే చంపేది నీ బొంద, నా దాసుని ఖచ్చితంగా నేను కాపాడుకుంటానని దేవుడు శపథం చేసి ఉండడు? చేసి ఉంటాడా? ఉండడా? ఇప్పుడు కొంతమంది బెదిరిస్తారు, మంత్రాలు చేసి నిన్ను చంపుతానని. కొంతమంది వీళ్ళ మాటలు నీకు గందరగోళం అవుతుంటారు. చేతబడి చేశారండి మాకు, మేము పచ్చగా బతుకుతుంటే ఓర్వలేక, మా ఆనందకరమైన జీవితాన్ని చూసి తట్టుకోలేక, ఈర్ష్యతో, కుళ్ళుతో, వ్యసనంతో మాకు చేతబడి చేశారండి, మాంత్రిక విద్యలు చేశారండి అని చెప్తాం.
దేవుని బిడ్డలే, అన్యులైతే వాళ్ళకి తెలియచావదు. అర్థం చేసుకుందాం. దేవుని బిడ్డలు ఉండి వాక్యాన్ని ఎరిగిన వాళ్ళ ఉండి వాళ్ళ విషయంలో చెప్తున్నాను నేను. అవతల మాంత్రిక శక్తులను ఆశ్రయించిన వాడు, ఒక దయ్యాన్ని ఆశ్రయించిన వాడు శబ్దం చేసి నెరవేర్చడానికి పూనుకుంటే మరి నిన్ను పిలిచిన వాడు, నీ పక్షాన ఉన్నవాడు ఏమైపోయాడు? నా దెబ్బ చెబితే నిన్ను చంపుతానంటే దేవుడేమంటాడు? నీకు దమ్ముంటే ముట్రా నా బిడ్డని అనడు దేవుడు? అంటాడా అనడా? నీకు దమ్ముంటే ముట్రా నా బిడ్డని తోలు తీస్తానడా దేవుడు? అంటాడు కదా. మరి ఎవడో సామాన్యుడు చెప్పిన మాటకి మనం ఎందుకు గందరగోళం కావాలి? కొంతమంది అలాగా, కొంతమంది వాడు ఎలా పైకి వస్తాడో నేను చూస్తా, వాడిని తొక్కుతా, వాడు ఏది చేసినా సరే వాడికి ఎదురు వస్తా, అట్ట చేస్తా ఇట్ట చేస్తా అని శబ్దాలు చేస్తాడు. చేస్తే నువ్వెవడివిరా తొక్కటానికి? నువ్వు ఎంత తొక్కడానికి ట్రై చేస్తావు అంత నేను పైకి ఎత్తుతాను. దేవుడు శబ్దం చేయడా? అవునా? విశ్వాసంతో మనం ఎటు చూడాలి? ఇప్పుడు ఈ మాట అన్న మనిషి వైపా? అమ్మ వాడు ఈ మాట అన్నాడండి, వాడు ఈ మాట అన్నాడంటే అన్నంత పని చేస్తాడండి, వాడు నన్ను ఏదో ఒక విధంగా నష్టపుచ్చుతాడండి, వాడు ఏదో ఒక విధంగా నన్ను దెబ్బతీస్తాడండి, ఆమె ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెడుతుందండి, ఆమె ఏదో ఒక విధంగా నాకు అడ్డు తగులుతుందండి అని ఆమె 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 ఆడు 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 అనకపోతే, నేను దేవుని సంబంధినై ఉన్నాను, దేవుడు నాకు రాజు అయి ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు, నాయకుడై ఉన్నాడు, పాలకుడై ఉన్నాడు. ఒక మనిషికి అంత దమ్ము ఉంటే నా దేవునికి ఎంత దమ్ము ఉండాలి? ఆయన సెలవు అయితే కదా ఈడేమన్నా చేయటానికి నన్ను, ఆయన సెలవు అయితే కదా ఈమె నన్ను ఏమన్నా చేయటానికి. దేవుడు నా పక్షమునుండగా నరమాతృలు నాకేం చేయగలరు అన్నాడు దావీదు. స్తోత్రం. ప్రభువు నా పక్షమున ఉండగా మనుష్య మాత్రులు నాకేం చేస్తారు? వారి నాసికారంధ్రములో జీవవాయువును కలిగిన మట్టి పురుగులు నాకేం చేస్తారు? వారు వట్టి ఊపిరిని పోలిన వారై ఉన్నారు. నీ అంతు తేలుస్తా అంటాడు ఒకడు. తెల్లారేటప్పటికి వాళ్ళ ఇంటి ముందు టెంట్ ఉంటుంది. అరే అంతు తేలుస్తాను అన్నాడు, అంతు లేకుండా పోతాడు ఆ రాత్రి. అరే సృష్టికర్త మనవాడు సార్, సృష్టికర్త మనవాడు. ఎంత ప్రేమ మనమంటే. స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం పెట్టుకున్నాడు మన కోసం, చావును అనుభవించాడండి. ముళ్ళ కిరీటం భరించాడు, చేతుల కాళ్ళకి సేనలు కొట్టించుకున్నాడు, నడినెత్తి మొదలుకొని అరకాల వరకు తూట్లు తూట్లు గావించబడ్డాడు, ముఖం మీద వెంట్రుకలు పెరికి వేయబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు, బల్లెపు పోటు అనుభవించాడు. ఇదంతా ఎవరిని ప్రేమించి, ఎవరి కోసం? ఇన్ని దూషణలు, ఇంత అవమానం, ఇంత వేదన, మహిమను వదిలిపెట్టి వచ్చింది ఎవరి కోసం? నిన్ను ప్రేమించి నీ కోసం, నన్ను ప్రేమించి నా కోసం. మన కోసం కాదా? మన కోసమేగా. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన? నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకునేస్తమా. యేసయ్య మాటిది, నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకునేస్తమా. యేసయ్య మాటిది. యెజబెలుకు ఉన్న దమ్ము యేసయ్యకి లేదు. చెప్పండి మీరు.
యెజబెలుకు ఉన్న దమ్ము ఏసైకి లేదు. ఏందండి మరి ఏలియా మరి విడ్డూరం కాకపోతే అదే ప్లేస్లో మనం ఉంటే ఇప్పుడే అదే ప్లేస్లో మనం ఉంటే అసలు లెక్క చేస్తామా? ఏలియా అంటాడు, ఏడిచారులే అంటాడు. నేనన్నా ఆమె రాణి, ఆమెకు అధికారం ఉంది, మంది మార్బలం ఆమె చేతుల్లో ఉంది. నేను ఎక్కడ దాగినా పట్టుకొచ్చి నన్ను చంపేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను భయపడ్డానంటే ఆలోచనలో అర్థం ఉంది. మరి మీరు చిన్న వాటికి అసలు గందరగోళం అయిపోయి, కృంగిపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి, ఏడిసి మొత్తుకొని బీభత్సం అయిపోతున్నారు కదా. మరి ఆటి సంగతి ఏంది అంటాడు ఆయన. ఎందుకులే ఆయన గెలిపించుకోవటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? కానీ నిరాశ అనేది ఎవరిని వదిలిపెట్టలేదు అనే ఒక పాయింట్ని మీకు చెప్పడానికి చూపిస్తున్నాను. ఆ నిరాశ, భయము మనిషి ఐడియాలజీని దెబ్బకొట్టేస్తుంది. వాటిని చంపేయాల. ఆ నిరాశని, ఆ భయాన్ని చావగొట్టాలి మనం. మన యుద్ధం వాటి మీదే. సైతానుగడ ఆయుధాలు కూడా అయ్యే. ఎంత అవకాశం ఉంటే అంత కృంగదీస్తూ ఉంటాడు. నిరుత్సాహపరిచి, నిరాశపరిచి, భయానికి లోన్ చేసి, ప్రతి మనిషి ఏదో ఒక భయంలోనే ఉన్నాడు. ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. అసలు నేను దేనికి భయపట్టాలా అన్నోళ్ళు ఒకరు చేయొద్దండి. అసలు నాకే భయం లేదు, నేను దేనికి భయపట్టాల అన్నోళ్ళు ఒకరు చేయొద్దండి. అంటే అందరూ ఒప్పుకుంటున్నారన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో టెన్షను, ఏదో ఒక విషయంలో ప్రెజరు, భయం వెంటాడుతూనే ఉన్నాయన్నమాట. ఒప్పుకున్నారు, రైట్. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాశారు, అయిపోయినాయా, నడుస్తున్నాయి కదా. పోయేటప్పుడు గంభీరంగా పోతారు. అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఇక దడ స్టార్ట్ అయింది. అప్పటిదాకా ప్రశాంతంగా నవ్వుతా లోపలికి వెళ్ళిన లోపల పోగానే క్వశ్చన్ పేపర్ చూడగానే ఉన్న కొద్ది నవ్వు కూడా పోయింది. పోయి ఇక దడ స్టార్ట్ అయ్యి గందరగోళం అయిపోయి, దరిద్రం, నేను చదివింది ఒక్కడు కూడా వచ్చి చావలేదు. ఎంత టెన్షన్ ఫీల్ అవుతారో. భయం కాస్త కోస్త వచ్చినవి కూడా మర్చిపోయేటట్టు చేస్తుంది. మన తెలివిని దెబ్బ కొడుతుంది, మన ఆలోచన వ్యవస్థను దెబ్బతీస్తుంది భయం. నిరాశ కూడా అంతే. కృంగుబాటు, నిరుత్సాహం. అంటే ఏదన్నా మనం లేచి నిలదొక్కుకోవడానికి అవకాశం ఉన్నా కూడా ఆ ప్రయత్నం చేయకుండా అడ్డగిస్తుంది. ఏంటిది? నిరాశ. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం అనే పాటలో నిరాశని ఒక ఊబితో పోల్చి పాడుకున్నా. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుతున్నది. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుతున్నది. నిరాశ ఊబిదిగిరాంది, నీపై ఆశ బ్రతికించింది. నిరాశ ఊబిదిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నా రాతం. అంటే ఈ దరిద్రం నన్ను కూడా వదిలిపెట్టలే. అందుకే చెబుతున్నాను నేను. ఏ దరిద్రం? ఈ నిరాశ. ఈ నిరాశ. అప్పటికి 8,000 మంది సంఘం. అప్పటికే కొన్ని సంవత్సరాలు అయింది ఈ పాట పాడుకొని.
ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? స్తోత్రార్పణ క్యాసెట్లు కదా ఇది ఉంది, స్తోత్రార్పణలోనేగా. ఆరోదా స్తోత్రార్పణ? ఆరోది, ఆరో CD. అంటే సుమారుగా ఒక 5 ఏళ్ళు అవతల, 5 సంవత్సరాల క్రితం, 6 ఏళ్ళు దాకా అయింది, 5-6 ఏళ్ళు. 8,000 మంది సంఘం బిడ్డలు. 8,000 మంది సంఘం అంటే మామూలు విషయం అండి? ఇంతమంది సంఘం అది 10,000కు చేరతా ఉంది 5 ఏళ్ల క్రితమే. పాపం 80 మంది సంఘం ఉంటేనే అయ్యగారు ఎంతో సంతోషపడతాడు ఒక దైవజనుడు. 8,000 సంఘం బిడ్డలు ఉండి, ఇంతమంది ఆత్మీయులు ఉండి, కుటుంబ సభ్యులు ఉండి, గొప్ప దేవుడు ఉండి ఏం మాయరోగం? నాకు నేను ప్రశ్న, నువ్వు ఎందుకు నిరాశపడాలి? ఎందుకు కృంగిపోవాలి? నీకు జరిగిన దారుణం ఏంది? నీకు వచ్చిన పిచ్చి ఏందిరా? ఏమో తెలీదు. ఎంత నిరాశ అంటే ఏలియా టైపే. ఇంక బతకటం అవసరం అంటావా ప్రభా? ఒక 50 మందిని రక్షిస్తే చాలు అనుకున్నాను, 50 మంది ఎప్పుడు అయిపోయారు? నేను అనుకున్న సంఖ్య ఎప్పుడు అయిపోయింది ప్రభా? ఈ జీవితం మొత్తం కష్టపడి ఒక 50 మంది ఆత్మలకు బాప్తీసం నేను ఇప్పిస్తే చాలు అనుకున్నాను నేను. కానీ నా చేతులతోనే వేలాది మందికి బాప్తీసం ఇచ్చేటట్టు చేశావు అయ్యా. ఇంకా చాలులే ప్రభా, ఇంకా చాలులే నాయన నా జీవితం అన్నంత పరిస్థితికి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు ఏలియా టైపు. అయితే ఏలియా దగ్గరికి ఎవరు వచ్చారు? దూత వచ్చాడు అని ఉంది. దూత వచ్చి ఏం చేశాడు? దేవుడికి తీర్మానం చెప్పేసి, నా పితరుల కంటే నేనేం ఎక్కువ వాడనా, గొప్ప వాడనా, నాకు ఇంతే చాలు, ఇక నన్ను తీసుకో అని పండుకున్నాడు. అంటే బహుశా మనం కోరుకున్నట్టు కోరుకొని ఉంటాడు ఏలియా కూడా, నిద్రలో పోవాలని. చూస్తా చూస్తా మన ప్రాణం పోవటాన్ని మనం ఒప్పుకుంటామా? అందరి కోరిక ఏంది? నాకు తెలియకుండా తీసుకోయా. మీకు లేదు అలాంటి కోరిక? ఒకవేళ చావు వచ్చి పోవాలనుకుంటే నాకు తెలియకుండా పోవాలి ప్రభా, లాక్కుంటా గింజుకుంటా నేను బాగుంది ప్రభా. నాకు నిద్ర పోవాలా, నిద్రలో తెలియకుండా పోవాలా? అందరి కోరికలు ఇట్లనే ఉంటాయి. ఇక ఏలియా కూడా, ఇక నేనేం చేయను, అన్నీ ముగించేశాను, ఆ సైతాంది నన్ను చంపిద్ది, ఆ యెజబేలు, యేసయ్యా యెహోవా ఇంక చాలులే, నేను పండుకుంటా తీసుకో అని పండుకున్నాడు. ఒకరోజు ప్రయాణం అంతా పోయి లోపలికి తిండి తెప్పలు లేవు. దేవుడు వచ్చి ఏం చేశాడు? దేవుడు దూత అని అక్కడ ఉంది. యేసయ్యకి ఉన్న బిరుదనామాల్లో దూత అనే నామం కూడా ఉంది. యెహోవా దూత, ప్రభు దూత. దూత వచ్చి, ఏలియా లేచాడు, ఆహారం తీసుకో, ఆ రొట్టెలు తిను, ఈ నీళ్లు తాగు అని రొట్టెలు నీళ్ల బుడ్డి ఆడబెట్టాడు. చచ్చిపోవాలనుకుంటుంటే నాకు ఈ పెడతావేందయ్యా, ఇంక నాకొద్దు, ఇంకెందుకు, ఇంక తీసుకో అని పండుకోవాలా లేదా? బాగా ఆకలైనట్టుంది. ఆ రొట్టెలు తిని నీళ్ళు తాగి, సరే అయిపోయింది కదా, తిన్నాను, తాగానికి వండుకుంటాను, తీసుకో, వండుకున్నాడు. అయిపోలా, మళ్ళీ ఏం జరిగిందో చదువునానా. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఎవరు వచ్చారు? యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు జర్నీ చేశాడంట. మధ్యలో ఏం తినలా. అంటే 40 దినములకు సరిపోయే శక్తిని ఇచ్చింది 1-2 సార్లు తిన్న భోజనం. ఎవరు పెట్టారు?
దేవుడే పెట్టాడు. చచ్చిపోవాలని ఆశించిన వాడికి ప్రాణం తీసుకోకుండా ఫుడ్ పెడతాడు ఏంది అనా? నాకు కూడా అంతే చేశాడు. ప్రభా అయిపోయింది, ఇక నన్ను దర్శించు, నేను ఇక నన్ను నీ దగ్గరికి చేర్చు, ఇంకెందుకు నా జీవితం అన్నంత విరక్తిలోకి, నేను నిరాశలోకి వెళ్ళిపోతే, సరేలేరా ఇంక అయిపోయిందిలే, చేసావుగా, ప్రార్థన చేసావు, ఇంక తీసేసుకుంటున్నా, తీసుకోవాలా? ఈ ప్రార్థన చేసి 6 ఏళ్ళు అయింది. ఆ 8ని కాస్త 30,000 మందిని చేసి పెట్టేశాడు దేవుడు ఆత్మల్ని. దాదాపు 40,000 మంది బిడ్డలకు బాప్తిజం ఇవ్వడానికి కృపనిచ్చాడు. 8,000 ఏందిరా? 8,000 పిచ్చోడా? ఇంకా బోల్డ్ అన్న ఆత్మలు ఉన్నాయిరా. అయితే ఏలియా చేసిన ఒక తెలివైన పని ఏంటంటే, తనకు ఆ నిరాశ కలిగినప్పుడు, ఆ మరణ భయం కలిగినప్పుడు, ఆ కృంగుబాటు కలిగినప్పుడు, ఆవేదన కలిగినప్పుడు మనుషుల్ని ఎవరిని ఆశ్రయించాల. శిష్యుడి దగ్గరికి పోయి, ఒరే శిష్యుడా, ఆ యెజబెల్ చంపేస్తాను అంటుందిరా అని ఆడవలా. పోని బంధువుల దగ్గరికి పోయి, నన్ను మీ దగ్గర దాచుకోండి, ఆ దుర్మార్గాలు చంపుతానంది అని ఆశ్రయించాల. బంధువుల దగ్గరికో తన వారి దగ్గరికో ఎవరి దగ్గరికి వెళ్ళాల. అడవిలోకి పోయాడు, ఏకాంతానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దేవునికి మహిమ. ఎవరిని అడిగాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా రా, నేను ఏ నరుణ్ణి ఆశ్రయించను, ఆ సైతాన్ని నన్ను చంపుతానంది, ఆ సైతాన్ దాని చేతిలో చావటం నాకు ఇష్టం లేదు, నన్ను నువ్వే చంపు అని అప్పు చెప్పుకున్నాడు. ఇందాక ముందు 30 అని తర్వాత 40 అన్నాను కదా, మరి 40,000 మంది బాప్తీసం ఎత్తి 30,000 మంది ఏంది అని అనుకుంటారు కదా, అది కొంచెం క్లారిటీ ఇస్తా, మళ్ళీ లేకపోతే మళ్ళీ కొంతమందికి గందరగోళం అవుతారు. ఇంకా పైనే ఉంటుంది బాప్తీస్మలు ఇచ్చిన సంఖ్య, కానీ అందులో చాలామంది ఆయా ప్రాంతాల్లో ఇక్కడి నుంచి దైవజనులు వెళ్ళి సంఘాలు కట్టారు. చాలా వరకు ఆయా సంఘాల్లో కొంతమంది ఆగిపోతే ప్రతి ఆదివారం గ్యాదర్ అవుతున్న సంఖ్య ఇంచుమించు 30,000, కాస్త ఎక్కువ తక్కువ. ప్రైజ్లో కరోనా వచ్చి 2 సంవత్సరాలు బ్రేక్ కొట్టింది. ఆ 2 సంవత్సరాల బ్రేక్లో ఇక ఒకళ్ళు కూడా తుపాకీ దొరకరే, మొత్తం ఇక కనుమరుగేమనుకున్నా. అంతకుముందు గ్యాదరింగ్ అది, తర్వాత ఇక క్లోజ్ అనుకున్నా. నో, కరోనా బ్రేక్, మళ్ళీ రీస్టార్ట్. దేవుడు తన బిడ్డల్ని మళ్ళీ తోడుకొని వస్తానే ఉన్నాడు, పరిచర్య జరిగిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఈ పక్క ప్లేస్ కోసం కూడా ప్రార్థన చేయండి. అది కూడా కావాలి మనకి, అది కూడా కావాలి. ప్రార్థన చేయండి, ఆ షెడ్ అలా పెంచాలి. ఓకే, ఎందుకంటే దేవుడు ఇంకా కార్యం చేయబోతా ఉన్నాడు, చేస్తాడంతే. ఇప్పుడు అందరికీ కరోనా భయం పోయింది, ప్రశాంతంగా వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లైవ్లు కూడా పట్టించుకోవట్లా. బహుశా కూర్చొని చూసి చూసి బోరు కొట్టినట్టుంది, మంది దానికి పరిగెత్తుతున్నారు. రండి రండి రండి. రైట్, పాయింట్కి వద్దాం, జాగ్రత్తగా వినండి. తనకు వేదన, నిరుత్సాహము, నిరాశ, భయం, కృంగుబాటు కలిగిన వేళ భక్తులు చేసిన తెలివైన పని, ఆ రోజు నేను చేసిన పని కూడా దేవుని కృపలో అదే. ఆ నిరుత్సాహం, ఆవేదన, నిరాశ, భయం, నాకున్న పరిస్థితులను బట్టి, నాకు కలిగినటువంటి ఆ ప్రెజర్, ఆ ఒత్తిడిని బట్టి ఏ మనుషుడి దగ్గర నాకు ఆదరణ దొరికిద్దని అనిపించలేదు. నాకున్న ఒకే ఒక ఆదరణ, ఆశ్రయం, సమాధానం, నెమ్మది, ధైర్యం నా దేవుడే, నా ప్రభువే. అందుకే ఆయనకు అందుబాటులోకి వెళ్ళాను. ఒకవేళ మనుషులను ఆశ్రయిస్తే ఏమయ్యేదే ఉంది, వాళ్ళు కూడా గందరగోళం అయిపోయేవాళ్ళు. అంతే కదండి.
అందరినీ నడిపించే పేతురే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను చేపలు పట్టుకుంటానంటే మిగిలిన వాళ్ళు ఏం చేశారు? నువ్వు చేపలు పడితే మేము పీతలు పడతాం, మేము కూడా చేపలే పడతాం పదని అంటబడ్డారు. అట్లని అందరికీ ధైర్యం చెప్పే అన్నే కృంగిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి ఇక నేను బతకడం వేస్ట్ అనిపిస్తుందని ఎవరికని చెప్పాను అనుకో, నువ్వే అట్టంటే మరి మా సంగతి ఏందన్నయ్యా అంటారు కదా. దేవునికి స్తోత్రం. అందుకే ఏ నరుడికి చెప్పాలి, పోయి కూర్చుని దేవా ఇలా అనిపిస్తుంది, నాకు ఏమవుతుంది, ఎందుకు ప్రభువా, నాతో రావా, నా దగ్గర కూర్చోవా, నాకు సమాధానం చెప్పవా అని ఏడ్చి ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఏలియాని సంధించిన ఆ ప్రభువే నన్ను సంధించాడు. ఏలియా అడిగిన మాటతో దేవుడు ఏకీభవించలా. వింతైన విషయం చెప్పనా, చావుని ఆశించినోడికి అసలు చావు లేకుండా తీసుకున్నాడు. పాపం ఏలియా యెహోవా చేత యెహోవా ద్వారా సుడిగాలిలో ఆరోహణం చేయబడితే కొంతమంది పాపం పైకి పోయిన ఏలియాని లాగి చంపుతున్నారు మళ్ళీ కిందకి, వాళ్ళ దిక్కుమాలిన సిద్ధాంతాలతో. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడినని హెబ్రీ పత్రికలో ఉంటే, కొంతమంది ఉంటారు కదండి, వాడికి తెలియదు, తెలిసినోడు చెబితే వినడు, వాళ్ళు ఉంటాడు అటు ఇటుగాని వాళ్ళు. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడక కొనిపోబడినని ఉంది. వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఆరోహణ వెళ్ళిపోతే ఆ పోయిన వాళ్ళు మళ్ళీ అలాగే సాగు కొడుతున్నారు. వాళ్ళని చంపిన దాన్ని నిద్రపోరు వీళ్ళు. ఆయన వీళ్ళు చంపితే వాళ్ళు ఎందుకు చేస్తారు? విశ్వాసమును బట్టి కొనిపోబడ్డారు. చావును అపేక్షించిన ఏలియాకి అసలు చావు అన్న రుచే తెలియకుండా తీసేసుకున్నాడు దేవుడు. అయితే తర్వాత చాలా దినాల తర్వాత ఏలియా అడిగినప్పుడు మరణాన్ని ఇవ్వాల, ప్రాణాన్ని కాపాడే ఆహారాన్ని పెట్టాడు దేవుడు. ఎంత శక్తివంతమైన ఆహారం అంటే 2 రౌండ్లు తిని 40 రోజులు పోయాడు ఇక ఆకలి లేకుండా. ఎక్కడికి చేరాడు? దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అన్నాడు. యెజబెల్ గురించి ఒక్క మాట కూడా చెప్పాలా దేవుడు? నాకు డౌట్ అదే, ఏమయ్యా ఆ మనిషి అదురుపై పండుకుంది ఎందుకు? బదరీ వృక్షం కింద అంత గందరగోళమై అదురుపై పండుకుంది ఎందుకు? ఆ సైతాన్ దాని దెబ్బకేగా. నువ్వు వచ్చినోడు ఏం చెప్పాలా? నేనున్నాను, ఏం చేసిద్ది యెజబెల్? తాట తీస్తా, భయపడవు అనాలిగా. అనలా, లే నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది తిను అన్నాడు. దేవుడు డిగ్నిటీ అది, ఆయన డిగ్నిటీ. ఆమె ఏం చేసిద్ది? నిన్ను నేను లేనా నీకు అనలా, పన్నుందిలే నీకు అవతల అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏం చేసిద్ది నిన్ను? యెజబెల్ ఏం చేసిద్ది? దాని తాత దాని బాబు మొత్తం ఏకమై వస్తే మాత్రం ఏం చేస్తారు నాయన? నీ ద్వారా నేను సంకల్పించిన కార్యాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ నువ్వు నెరవేర్చిన దాకా ఎవ్వడు నిన్ను ఏమీ చేయలేడు. లే 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 భలే దాని గురించి చెప్పావే, భలే మనిషి గురించి వచ్చి పండుకున్నావే చెట్టు కింద, ఇక ఇంతే చాలును, నీ పిచ్చా? లే. యెజబెల్ పేరెత్తడాన్ని కూడా ఇష్టపడలా ఆయన. ఎందుకు? అది ఆయన డిగ్నిటీ. దేవునికి స్తోత్రం. మీకేమైనా అర్థమైందా? కాలేదా? మళ్ళీ చెబుతా. ఎవరి గురించి భయపడి పండుకున్నాడు? ఇప్పుడు దేవదూత యెహోవా దూత వచ్చి ఏం చెప్పాలా? నేనున్నాను నాయన ఏలియా, యెజబెల్ నిన్నేమీ చేయదు, నువ్వు లేనాయన అనాలిగా. ఆ పేరు ఎత్తాడా? ఆ ఊసి ఎత్తాడా? మరి ఏమన్నాడు? ఏలియా చెప్పిన సమస్య వైపు చూడట్లా దేవుడు, ఏలియా చేయాల్సిన కార్యాల వైపు చూపిస్తున్నాడు. హల్లెలూయా. రాజుల రాజ ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. రాజుల రాజ
ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయా. నా హృదయానా నీ సింహాసనం, నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనం నా హృదయానా, నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. దేవునికి మహిమ. అదే మనుషులను ఆశ్రయిస్తే మనుషులు ఏమనేవాళ్ళు తెలుసా? నిజమే ఏలియా, ఆ దుష్టురాలు మామూలుది కాదు ఏలియా, సైన్యం ఎంత ఉందో తెలుసా ఏలియా, నువ్వు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు ఏలియా. వచ్చినోడు ఎటన్నా పోక మా ఇంటికి వచ్చావు, మా ఇంట్లో ఉన్నామని తెలిస్తే మమ్మల్ని కూడా తీసుకెళ్ళి చేస్తారు ఏలియా, నువ్వు పోయా అనేవాడు. ఏలియా దాని గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు, అది అంటే చంపుతుంది అని. మనుషులు కూడా అంతే అంటారు. ఏలియా అంతటోడే ఆ మాట అనుకున్నప్పుడు ఇక మిగిలిన వాళ్ళు మాత్రం భయపడరా? తెలివైన పని ఏంటంటే ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అక్కడికి వెళితే యెజబెల్ పేరు కూడా ఎత్తలా ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంది అసలు అంత ఆలోచించేవేంది క్యాండిడేట్ గురించి? ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఎవరి గురించి ప్రెజర్ అవుతున్నావో, దేని గురించి ఒత్తిడికి గురవుతున్నావో ఆయన స్ట్రైట్గా అడుగుతున్నాడు. ఏంది అంత గందరగోళం అవుతున్నావు ఏంటి? అంత ఒత్తిడికి గురవుతున్నావు ఏంది? ఓ గందరగోళం అయిపోతున్నావు ఏంటి? నీకు తోడై ఉన్నవాడెవరు? సైన్యములకు అధిపతిగు యెహోవా, నీ ముందర నడుచువాడు ఆయనే, నీకు తోడై ఉన్నవాడును నేనే. ఏం చేస్తుంది? నువ్వు గందరగోళం అయిపోతున్న సమస్య నిన్నేం చేస్తుంది? నేను లేను కదా, నేను లేను కదా, అందుకే ఫీల్ అవుతున్నట్టున్నావు నువ్వు. ఊరుక ప్రభా, నువ్వు లేకపోతే ఉన్నవాడవైతే ఈ మాట బాగానే మాట్లాడు, మరి దడేంది దడ? ఏందో ప్రభా, అప్పుడప్పుడు అలా అవుతుంది. ఎవరమే అప్పుడప్పుడు అలా వస్తుంది. అవిశ్వాసుల్లాగా విశ్వాసివై ఉండు. పేరు కూడా ఎత్తలా, పనుంది అన్నాడు. నేను బయటికి వెళ్తే మామూలుగా ఉండదు, మరి చంపేసిద్ది అల్లా ఏలియా. పనుందిపా అని దేవుడు అంటే, ఇక దేవుడు పనుందిపా నువ్వు ముందుకు పో అంటే ఆపేవాడు ఎవడు? యెజబెల్ ఆపిద్దా? కైమా కొడతాడు. హైదరాబాద్ కీమా అంటారు కదా, కీమా మారితే హే కోను ఊపర్ వాళ్ళ. దేవునికి స్తోత్రం. ఏది బాబు అడ్డగించేదే? పర్వతాలు తొలుగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ విడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలుగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ విడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును.
యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవునికి మహిమ. ఓకేనా? దేవా నువ్వు రాని వెళ్ళి కూర్చుంటే వచ్చాడా లేదా? యెహోవా దూత వచ్చాడా లేదా? ఆహారం పెట్టాడు, ప్రాణాన్ని బలపరిచాడు, కర్తవ్యం బోధించాడు, ముందుకు నడిపించాడు, దేవుని పర్వతానికి చేర్చాడు. రైట్. తర్వాత ఇక దేవుడి చిత్త ప్రకారం కార్యాలు జరిగించాడు. ఇక తర్వాత మీరు నెక్స్ట్ ఇంటికి పోయి ధ్యానించుకుంటే తర్వాత ఏం జరిగిందో ఉంటుంది. బైబిల్లోనే ఉంటుంది, ఆడికి పోదు. అంటే అర్థమైంది, ఇంటికి పోయి చదవండి అని. ఇప్పుడు యాకోబు దగ్గరికి వద్దాం. ఫస్ట్ టచ్ చేసిన ఆయనే కదా. ముందు నుయ్యి వెనక గొయ్యి, ఇరకాటంలో పడ్డాడు. ఆశ్రయపురాలు 2, అత్తిల్లు పుట్టిల్లు. ఇప్పుడు అవి 2 పడగెత్తి బొసగొడుతున్నాయి. అటు చిక్కితే మామగారు వేయాలని ఉన్నాడు, ఇటు దొరికితే అన్న వేయాలని ఉన్నాడు. అరే ఆశ్రయపురాలు 2, ఈ 2 కూడా నాకు డేంజర్ అయిపోద్ది. ఇప్పుడు నీ ఎటు పోయి తలదాచుకోవాలి? ఓ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఏలియాకు ఆవరించిందే, యాకోబుకు కూడా ఆవరించిందే. అందరినీ తీసుకొని పోతున్నా చూడటానికి మంది, మార్బలం, భార్యలు, పిల్లలు అంతా ఆశీర్వదించబడ్డట్టుగానే ఉంది. కానీ అశాంతి, దుఃఖం, వేదన, కృంగుపాటు, నిరాశ, నిరుత్సాహం, ఈ ఉన్న ఆస్తులతో పాటు అవి కూడా దరిద్రం తయారైంది నా ప్రాణానికి. ఇప్పుడు ఎక్కడ పోయి తలదాచుకోవాలి? నాకు ఆశ్రయం ఎవరు? నాకు ఆలోచన చెప్పువారెవరు? నన్ను నడిపించేవారెవరు? నా పితరులు దేవుడైన యెహోవాయే. ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడు. అబ్రహాము, ఇస్సాకును నా పితరులు సేవించిన నా దేవుడే నాకు దిక్కు. భార్యలారా రండి. రాహేలో నా ప్రియమైన భార్య, 14 ఏళ్ళు నీకోసం. నిన్ను సాధించడానికి 14 ఏళ్ళు, నిన్ను ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరొక 7 ఏళ్ళు, మొత్తం నీ పేరేట 21 ఏళ్ళు. అమ్మా దా, ఇంకా బా, ఏరు దాటు. లేయా దాటు. బిల్హా, జిల్ఫా, చలో పండి. నా కుమారులరా మీ తల్లుల్ని వెంబడించండి. దాసదాసి జనాంగమా మందల్ని ముందు తోలుకొని పదండి. పొండి, మొత్తం పొండి. అదేందయ్యా, మా అందరికీ రాజు వంటి వాడవు నీవు. నీవు ఇక్కడే ఉంటాను, మీరందరూ వెళ్ళిపోండి అంటున్నావు. మరి నీ సంగతి ఏంటంటే, నా సంగతి మీరేం ఆలోచించొద్దు, మీరు జాగ్రత్తగా దాటి వెళ్ళిపోండి. పిల్లరా, వాళ్ళందరి కోసం ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో. అవునా? ఒక భార్య కోసమే అన్ని సంవత్సరాలు తగలబెట్టాడంటే చూడండి ఎంత గొప్పోడు. లవ్ చేశాడు రాహేల్ని, అందుకు చేశాడు ఆ పని. అయితే ఇప్పుడు లవ్ కాదు, ఇప్పుడు లవ్ చాలా వరకు కామ వికారం. ఏంటిది? చాలా వరకు కామ వికారానికి లవ్ అని తగిలిచ్చారు. యాకోబుది రియల్ లవ్. ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డ వ్యక్తి అందుబాటులో ఉన్నా కూడా కనీసం ఒక్కసారి కూడా అవమానకరమైన చర్య చేయాల యాకోబు. తన హద్దుల్లో తనున్నాడు. ఒక మనిషిని మనం ఇష్టపడటం తప్పు కాదు, కానీ స్వేచ్ఛగా అడుగులు వేయటం, విచ్చలవిడిగా తిరగటం, బుద్ధిహీనంగా ప్రవర్తించటం తప్పు. నీకు ఇష్టమైతే పెద్దలకి చెప్పు, అంతకంటే ముందు ప్రభువుకు చెప్పు, ప్రార్థన చేయి. ఫలానా వ్యక్తి నా భాగస్వామి అయితే నాకు క్షేమకరమని నేను అనుకుంటున్నాను తండ్రి, నీ చిత్తమైతే ఇది ముందుకు రానివ్వు అని ప్రార్థించు. ఇష్టపడటం తప్పు, పాపం కాదు. కానీ ఆ ఇష్టపడ్డదాన్ని సాధించుకోవటానికి బరి తెగించి అడుగులు వేయటం తప్పు. అక్కడ దేవుణ్ణి, పెద్దల్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను సైతం తృణీకరించడం తప్పు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వెంటనే స్పందించకపోయినా కొద్ది కాలానికైనా వాళ్ళ మనసు కరుగుతుంది. కరగకపోతే దేవుడే కరిగిస్తాడు. ప్రార్థన చేయి. యాకోబు మంచి ఆదర్శం. యాకోబు, రాహేల్ ఇద్దరు ఒకే ఇంట నివసించారు 14 సంవత్సరాలు.
మొదటి 7 ఏళ్ళు కష్టపడి రాహేలుని చేసుకుందామంటే లేయని ఇచ్చాడు వాళ్ళ నాన్న, లేయ వాళ్ళ నాన్న. ఏమిటి మావయ్య ఈ పద్ధతి అనేది, అసలు ఎంత చండాలం ఇది, చిన్న అమ్మాయిని చేసుకుందని అనుకుంటే పెద్దదాన్ని ఇచ్చావేంటి నాకు అంటే, మాకేం ప్రాబ్లం లేదు, ఇంకొక 7 ఏళ్ళు చేయి, చిన్నదాన్ని కూడా నీకే ఇస్తాను. ఆమె కోసం మళ్ళీ ఒక వారం అంటే 7 సంవత్సరాలు, 14 ఏళ్ళు ఒకే ఇంట ఉన్నా కూడా ఒక తప్పు చేయకుండా ఉన్నారు. అది వాళ్ళ గొప్పతనం. నాగరికత లేని ఆ దినాల్లోనే అంత నీతిని ప్రదర్శిస్తే ఈరోజు ఒక్కొక్కళ్ళని గదిలిస్తే మాటలు మామూలుగా చెప్పట్ల నీతులు. మరి ఇన్ని చెప్పిన మనుషులు ఎందుకని కంట్రోల్ కాలేకపోతున్నారు? అయిపోయింది పరిస్థితి అట్లా. సో దైవికంగా ఉన్న మనమైనా కొంచెం కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అది దేవుడు సంతోషించేటువంటి ప్రక్రియ. రైట్. అంత ప్రేమించినటువంటి భార్య ఆ మొత్తాన్ని, పిల్లలు, సంపద, పాపం గొర్రెల దగ్గరే జీవితం అంతగా వెళ్ళబుచ్చాడు. మందలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి, పిల్లలు పెద్ద ఎప్పుడు అవుతాయి, అవి పిల్లలు ఎప్పుడు పెడతాయి, ఈ చిన్న గుంపు ఎంత గుంపు ఎప్పుడైద్ది, ఎంత గుంపు ఎప్పుడైద్ది, ఎంత గుంపు ఎప్పుడైద్ది అని ఆఖరికి దేవుడికి ప్రార్థన చేసి కూడా, ఈ గుంపులు చూడనాయన, మా మామ నాకు అన్యాయం చేస్తున్నాడు, 10 సార్లు జీతాన్ని మార్చాడు, నాకు ద్రోహం జరుగుతుంది, నన్ను నువ్వే దయ చూడంటే, ఆయన మామూలుడు కాదు. చారల గలవన్నీ నీవి, మచ్చలు పొడలైనను లేనివి నావి. ఎందుకంటే పాపం మందంతా కూడా మచ్చలు పొడలు లేనివి, అంతా ఒకటే సరుకు. లాభాన్ని మామూలుడు కాదు. అంతా పొట్టేళ్ళన్నీ మచ్చలు పొడలు చారలు లేనివై ఉన్నందున పుట్టే పిల్లలన్నీ అలాంటివే పుడతాయి. మచ్చలు చారలు గల ఎందుకు పుడతాయి? కాబట్టి యాకోబు జీవితం అన్నమాట అది. నువ్వు జాగ్రత్తగా కాయి, ఏదైనా చారలు మచ్చలు ఉంటే అవి నీయి, అవి ఏవి లేకపోతే నాయి అని ఇంకో దుర్మార్గం చేశాడు. మందలో నుండి ఎక్కడన్నా 1-2 చారలో మచ్చలు కలిగి ఉంటే వాటిని కూడా మందలోంచి విడగొట్టి కొడుకులకి ఇచ్చి దూరంగా తీసుకెళ్ళండిరా. అంటే ఏంటి? యాకోబు అనేవాడు చాకిరీ చేయాల్సిందే కానీ వాడికి మాత్రం చెప్పా, ఏం మిగలకూడదు. అంతా మోసమే. ఎవరు? లాభాను. మరి ఏం తిని బతకాలండి? నువ్వే ఇస్తే 2 కూతుళ్ళని, పిల్లలు, ఒట్టి కూతుళ్ళని ఇచ్చావు, మళ్ళీ వాళ్ళకి దాసీలను ఇచ్చావు. మొత్తం చట్టసాగరాన్ని ఎట్టేదాలి? ఎదగపోతే సత్తాడు, లేకపోతే మన దగ్గర ఊడిగని చేస్తాడు, అడుక్కుంటాడు. ఎప్పటికీ మనం పైన ఉంటే వాడు మన కాళ్ళ దగ్గర ఉంటాడు. ఆడిని ఎదగనీకూడదురా ఆర్థికంగా. కొంతమంది బంధువులు ఈ దరిద్రం ఉంటుందండి. కొంతమంది మన అనుకున్న వాళ్ళలోని చెత్త ఈ దరిద్రం ఉంటుంది. ఆడెప్పుడు మన కాళ్ళ కిందే బతకాలరా, అని ఎదగనీకూడదురా అని వీళ్ళే అగ్గిపొలాలు గీసి పెడుతుంటారు ఎక్కడో చోట పతనం చేయటానికి. ఈ లాభాలు అంటే వాళ్ళు ఉంటారు. సొంత అల్లుడేగా, కూతుళ్ళేగా, తింటే వాళ్ళే తింటారుగా. అల్లుడు మచ్చలు చారలు పొడలు గలవన్నీ నీకు, అవేవి లేని మామూలు నిండు కలర్లన్నీ నాకు. సరే మావయ్య అన్నాడు. అని ఊరుకున్నాడా? దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. దేవా, పొట్టేళ్ళన్నీ నిండు కలర్స్, మచ్చలు చారలు పొడలు లేనివి, మరి ఎట్లా పుడతాయి తండ్రి? ఆడు చెప్పటం నా జీతం అదని నేను తలకాయ ఊపటం ఏమిటి అని దేవుడిని అడిగితే ఆయన ఆశ్చర్యకార్యం చేసి, ఇక మంద ఈనేటప్పుడల్లా మచ్చలు చారలు పొడలు గల్ల పుడుతున్నాయి. ఒకరోజు వచ్చి మందలో చూసుకున్నాడు మావయ్య. ముసిముసి నవ్వులు నవ్వుకుంటా వచ్చి ఉంటాడు పాపం. బహుశా అన్నీ నా సరికే ఉంటుందని చూస్తే నిండు కలర్లు ఏమో తక్కువ ఉన్నాయి, మచ్చలు చారలు పొడలు ఏమో ఎక్కువైనాయి. గుటకలు మింగాడు. ఇదంతా దేవుడు దయమావయ్య. నువ్వు నన్ను ముంచుదాం అనుకున్నావురా మామ, నేను ఎత్తిన దేవుడు చేయిపెట్టాడు రా మావయ్య. చివరికి ఆడి మంద తగ్గిపోయింది, యాకోబు మంద పెరిగింది. ఈ మంద కోసం ఎంత గోజాడుకున్నాడో ఆయన్ని
స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మంద లేదు, సంతానం లేదు, భార్యలు లేదు, వచ్చిన ఏమన్నా వెండి బంగారాలు ఉంటే అవి లేవు, దాసదాసీలు లేరు, జల్పా లేదు, బెల్హా లేదు. పోండి, మొత్తాన్ని ఏరు దాటించాడు, రేవు దాటించాడు, ఎబ్బోకు రేవు దాటించాడు. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయెను అన్నది వాక్యం. ఎవరి కోసం? ఆపత్కాలమందు వీరే నా అనుకుని వీళ్ళ కోసం ఎంత కష్టపడ్డాను, ఇవేవి నాకు అక్కడికి రావు. నా దేవుడే నా సహాయకుడు. భయం, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి, నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటు, నిర్వేదం ఆవరించి కనీసం ఇలా అడుగులు వేయి, ఇలా చేసుకో, ఇలా చేయి, ఇదిగో ఇది అని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, ఆలోచన చెప్పేవాళ్ళు లేరు. దీనంగా అతనికి వెళ్ళి అమాయకంగా చూసే కుటుంబం, ఏది చెబితే అది చేసే పనివారు, పరిచారకులు. కానీ ఆ నాయకుడికి ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. చెదరిన ఆ గుండెను దిటోపరిచి, బలపరిచి, ధైర్యపరిచి, నిరుత్సాహం అనే, నిరాశ అనే ఊబిలోంచి బయటికి తెచ్చేవాడు ఒక్కడో లేడు. సొంత వాళ్ళలో లేరు, బయట వాళ్ళలో లేరు. సొంత వాళ్ళేమో పతనాన్ని కోరుకుంటున్నారు, బయట వాళ్ళకి అతడు ఎవడో తెలియదు. ఇక ఇప్పట్లో అతన్ని ఎరిగినవాడు, అతనికి తోడై ఉండి అతడు ఆశించినదంతా అతనికి లభించేటట్టు చేసినవాడు, అతన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పొందించినవాడు, అతన్ని వెన్నంటి ఉండి బేతెలులో దర్శించినవాడు తన దేవుడే. ఆ దేవుడు కనపడ్డాడు. ఇక ఎప్పుడు కనపడ్డాడు? కొంతమంది అంటారు చూడు, మామూలుగా అనరు, నీకేం చెబుతానన్నయ్య, అమ్మో నాకు దేవుడు కనపడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. బాగా కష్టం వచ్చినప్పుడు అంటారు కదా, దేవుడు కనపడ్డాడు నాకని. అంటే మామూలుగా కనపడ్డా అనమాట దేవుడు. బాగా నశనానికంటే ఎగసాట్లు వచ్చినప్పుడు మాత్రం దేవుడు కనపడుతున్నాడు అన్నయ్య నాకు. దేవునికి మహిమ. ఏందండి, ఏంది ఎవరు చెప్పలేదు? ఏంది నేను దేవునికి మహిమ? అల్లే కథ పెద్దగా చెప్పండి, మరి మీరు చెప్పండి, గట్టి చెప్పండి. ఇది ఎక్కడుంది యాకోబు స్టోరీ? తీసావనైనా ఆదికాండము 32వ అధ్యాయము 22వ చదువుదానా. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట, ఒక్కడే మిగిలిపోయాడన్నాడు. ఆ రాత్రి, నిరాశ నిండిన రాత్రి, కృంగుబాటు గురైన రాత్రి, ఒక్కడే మిగిలిపోయాడు. మొత్తాన్ని పంపించేశాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో, నిరీక్షిస్తున్నాడో ఆయన రానే వచ్చాడు. ఎంత నమ్మకస్తుడో చూడండి మన దేవుడు, ఎంత అందుబాటులో ఉంటాడో చూడండి మన దేవుడు. యాకోబు నాకెళ్ళి గమనించండి, పెనుగులాడాడు చాలాసేపు ఆయనతో. అప్పుడు నేను వెళ్ళిపోతాను అనలా, నన్ను పోనీ అనలా. ఇద్దరు పెనుగులాడారు. పెనుగులాడి ఎంతకి అతన్ని గెలవకుండా చూచి, అంటే దేవుడు యాకోబును గెలుద్దామని ట్రై చేస్తున్నాడు, కానీ గెలవనీయట్లా. యాకోబు గెలవనీయట్లా. మొరాయించి తన సంకల్ప ప్రకారమే ఈయన స్పందించాలన్నట్టుగా దేవునికి ఎదురుదంతున్నాడు. యాకోబుకి ఈ అనుభవాన్ని
అనుమతించిన దేవుడు అది గ్రంథంలో వచ్చేటట్టు చేసి మనకెందుకు ఇచ్చాడో తెలుసా? మనం దాదాపు మనలో చాలామంది ఇదే టైపులో పెనుగులాడుతూ ఉంటాం, దేవునికి ఆపోజిట్లో. దేవుడు మనల్ని కొన్ని విషయాల్లో గెలవాలి, కానీ కొన్ని విషయాల్లో మనల్ని గెలవట్ల దేవుడు, మనమే గెలుస్తున్నాం. దేవుడు గెలిస్తే లాభం, కానీ మనం గెలిస్తే ఏం లాభం అండి? కానీ ఎదురుదని పోరాడుతున్నాం, పెనుగులాడుతున్నాం. ఎంతసేపు చూసినా యాకోబు మొండితనం మార్పు రావట్లేదు, వదలట్లేదు, ఆ పెనుగులాట మానట్లేదు. తొడ గూటి మీద కొట్టాడు, ఆ గూడు వసిలింది. ఏ పిక్క బలం చూసి, ఏ కాలి బలం, ఏ తొడ బలం, బలానికి గుర్తుగా దేన్ని చూపిస్తాడు? సవాల్ విసిరేటప్పుడు దేన్ని చూపిస్తాడని తొడనే కొడతాడు. ఆ తొడ గూడుని వసలు కొట్టాడు. ఇంకెక్కడ నిలబడి రొమ్ముకు రొమ్ము ఆనిచ్చినోడు ఇప్పుడు సాగిలు పడి కాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే ఆ తొడగూడు వసిలిందో అప్పుడు అంటున్నాడు, తెల్లవారుచున్నది గనక నన్ను పోని అంటున్నాడు. ఎప్పుడు అనాలి? యాకోబు బలంగా పెనుగులాడేటప్పుడు అనాలి, వదలవయ్యా నేను వెళ్ళాలి అని. బలహీనుడయ్యాక పోనీయమంటాడేంది? అంతకుముందన్నా రొమ్ముకు రొమ్ము అనిచ్చి ఎదురు తిరిగి నిలబడ్డాడు. అప్పుడు అడగాలి దేవుడు, నువ్వు మంకుపట్టు వదలవయ్యా నేను వెళ్ళాలి, మహాపట్టుబడుతున్నావు అని అప్పుడంటే అర్థం ఉంది. కానీ అప్పుడల్లా, అప్పుడేమో ఇద్దరు పెనుగులు ఆడుకున్నారు. తొడగూడు వసిలి బలహీనుడైపోయి కాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు, నన్ను పోని తెల్లవారుతుందని. ముందెందుకన్నా, తర్వాత ఎందుకన్నాడు? ముందేమో కాలి బలంతో ఆపాలనుకున్నాడు, దేవుడు అవకాశం ఇలా. కాలి బలం పని కాలేదు, కాలు వసిలింది. ఇక కన్నీళ్ల బలం పనిచేయటం మొదలుపెట్టింది. కాలి బలంతో సాధ్యం కాంది కన్నీళ్లతో సాధ్యమైంది. కన్నీళ్లతో సాధ్యమైంది. ఇక కాళ్ళు పట్టుకుని అడవటం మొదలుపెట్టాడు. నేను ఎందుకు నిరీక్షించాను? వచ్చావు, నన్ను దాటి వెళ్తావా? నాకే సమాధానం చెప్పకుండా వెళ్తావా? నువ్వు సమాధానం ఇవ్వకపోతే నేను ఎందుకు బ్రతికుండాలి? నేను ఎలా ఉండగలను? నన్ను దాటిపోతావా? ఆశీర్వాదం ఆశీర్వాదం అని అనుకున్నాను. నేను అనుకున్న ఆశీర్వాదాలు కాదు దేవా, నీవిచ్చే ఆశీర్వాదం వేరుగా ఉంది. నేను అనుకున్న ఆలోచనలకు అన్నిటికీ వేరుగా ఉంది. ఆ దీవెన నాకు కావాలి, ఆ ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను ఆశీర్వదించయ్యా. నీ పేరేంటి అన్నాడు యాకోబు. నువ్వు గెలిచావు, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనక ఇక నీ పేరు యాకోబు అనబడదు. ఇది మొదలుకొని నీ పేరు ఇశ్రాయేలు అని అచ్చటిని ఆయన్ను ఆశీర్వదించి వెళ్ళాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కాలి బలం చేయలేంది కన్నీళ్ల బలం చేసింది. హోషేయలో అంటాడు. ఒక్కసారి హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూడండి త్వరగా. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు దూతతో పోరాడి 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. కన్నీళ్లతో సాధించుకున్నాడు. ఇప్పుడు
చావు ఎదుర్కొందా యాకోబుని? ఆశీర్వాదం ఎదుర్కొందా? ఒక్కడే మిగిలిపోయాడు. ఏ భయంతో మిగిలాడు? మరణ భయంతోనే ఆగాడు. మీరు తర్వాత దానికి ముందున్న లేఖనాలు చదివితే ఆ విషయాలు కూడా ఉంటాయి. పుట్టింటికి వెళ్ళి బయలుదేరాడు, అన్నుంటాడు, ఖచ్చితంగా దాడి చేస్తాడు, వెనక్కి వెళ్ళలేడు, ముందుకెళ్ళలేడు, మరణ భయం. ఇక ఆ ప్రస్తావనే లేదు. దేని గురించి భయపడ్డాడో, దేని గురించి కృంగిపోయాడో, దేని గురించి ఆవేదన పడ్డాడో ఆ ప్రస్తావన లేదు. వాటన్నిటికీ ప్రతిగా దేవుణ్ణి ఆశ్రయించి కన్నీళ్లతో ఆయన వేడుకున్న యాకోబుకి క్రొత్త పేరు, ఆశీర్వాదం రెండు లభించినాయి. మనల్ని గెలవాలి దేవుడు. కొంతమందిని కొన్నిట్లో గెలిచాడు, కానీ కొన్నిట్లో దేవుడు ఓడిపోతున్నాడు. నా విషయంలో కొన్ని గెలవాలి దేవుడు. నేను కూడా కొన్ని విషయాల్లో దేవుణ్ణి ఎదిరిస్తున్నాను. మీరు కూడా కొన్ని విషయాల్లో దేవుణ్ణి ఎదిరిస్తుండొచ్చు. నీవు గతి లేదు, ఇక ఆయన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితిలోకి నిన్ను చుట్టేశాడు. ఇక రా, ఏవేవి అనుకున్నావు అవన్నీ నిన్ను చుట్టుముట్టని అని అనుమతించి చివరికి నీ చుట్టూ శూన్యాన్ని ఆవరింపజేసి దిక్కు లేదు, ఇక దేవుడే దిక్కు అన్న స్థితికి నిన్ను తీసుకొని వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. తొడగూటి మీద కొట్టి కాలు ఎరగొట్టించింది నాకెందుకు? ముందే ఆయన్ని గెలవనిస్తే పోతుంది కదా. ఎవరెవరు ఏ విషయాల్లో దేవుడిని ఎదిరిస్తున్నారో, ఏ విషయాలలో నిన్ను దేవుడు కంట్రోల్ చేయలేకపోతున్నాడో, ఏ విషయాలలో నిన్ను దేవుడు మాన్పించలేకపోతున్నాడో, ఆ విషయాలలో నీ ఎదుట దేవుడు ఓడిపోతున్నాడు. తరచు చెవులు గలవాడు ఆత్మస్వర వినుగాక. ఏ బలహీనతలు, ఏ లోపాలు, ఏ పాపాలు, ఏ పొరపాట్లు నిన్నేలుతున్నాయో, ఏ మైనస్లు నీలో ఉన్నాయో అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కటే ఒకటి ఉంది, ఆ ఒక్కటి వదలటల్లా నిన్ను. ఎన్నోసార్లు దేవుడు ఎదుర్కొంటున్నాడు. ప్రతిసారి నువ్వు ఆయనతో పెనుగులాడి ఆయన్ని ఓడిస్తున్నావు. ఓడిపోయినోడు ఊరుకుంటాడా? పోరాడి ఓడిపోయినోడు ఊరుకుంటాడా? దెబ్బ కొట్టిన దాకా తెచ్చుకోకుండా మనం జాగ్రత్త పడాలి. యాకోబుని విరిచాడు, తప్పలా. తొడగూడు వసలగొట్టి కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కన్నీళ్లతో గోజాటం మొదలుపెట్టాడు. ఇక ఏడవటం మొదలుపెట్టాడు. దాటిపోలేకపోయాడు. యాకోబు రొమ్ము బలం కాదు దేవుణ్ణి గెలిచింది, యాకోబు కన్నీళ్లు గెలిచినాయి దేవుణ్ణి. ఈ రాత్రి దేవుడు మనకు సమీపంలో ఉన్న రాత్రి. యాకోబు ఒంటరిగా మిగిలాడు, ఏలియా ఒంటరిగా మిగిలాడు. ఆ ఒంటరి పయనంలో ప్రభువు కలుసుకున్నాడు. దేవుని కోసం వాళ్ళు ఒంటరి అయ్యారు. నీవు తప్ప నాకు దిక్కు లేదు. ఏం చెప్తావో నువ్వు చెప్పు, ఏ సమాధానం ఇస్తావో నువ్వివ్వు. ఎదిరించాను, కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తించాను, మూర్ఖంగా వ్యవహరించాను. తెలుసు ఇది చెయ్యకూడదని, తెలుసు అది మానేయాలని, తెలుసు అలా ఉండకూడదని. కానీ తెలిసి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో, కొన్ని అలవాట్లలో, కొన్ని వ్యవహారాల్లో, కొన్ని పొరపాట్లలో, కొన్ని పాపాలలో నేను గెలిచి నిన్ను ఓడిపోయేటట్టు చేశాను. దేవా నన్ను క్షమించు. నీ ఎదుట నేను కంప్లీట్గా ఓడిపోవాలి దేవా. నీ ఎదుట నేను కంప్లీట్గా ఓడిపోవాలి. నన్ను నువ్వు అన్ని విషయాల్లో గెలువయ్యా. నన్ను నువ్వు అన్ని విషయాల్లో గెలువు దేవా. నన్ను గెలువు. తప్పదు అనుకుంటే నన్ను విరగొట్టు. యాకోబు దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, తప్పదనుకుంటే నన్ను విరగొట్టు. నన్ను విరో ఆశీర్వదించు. హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఉన్న సమస్త కల్మషాన్ని కడుగు. నన్ను గెలువు దేవా అని అడగాలి. దేవుడు గెలిచాడు యాకోబుని, చిరస్థాయిగా నిలిపాడు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. యాకోబు తెలుసా నీకు?
ఆ యాకోబు సేవించిన దేవుడిని నేనే, యాకోబు దేవుడిని అని మోషేతో చెబుతాడు ఆయన. ఆ దేవుడు నీ దేవుడై ఉండునట్లు నిన్ను కూడా గెలవనివ్వు. ఇప్పుడు రకరకాలుగా పరిస్థితులు చుట్టుముట్టేసుకొచ్చి శూన్యం ఆవరించి గందరగోళంగా ఉంది కదా. యాకోబు ఇరకాటంలో పడ్డట్టు కొంతమంది స్థితి ఇరకాటంలో పడ్డట్టు ఉంది. అది మీకు తెలుసు. నేనేం దాన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరెవరు ఎందులో ఇరుక్కొని ఉన్నారో, ఎలా గందరగోళం అవుతున్నారో మీకు తెలుసు. ఇది ఎందుకు ఇలా అవుతుందని నెత్తికి ఇరుకుంటున్నారు కదా. యాకోబుకు తోడై ఉన్నవాడు నీకు తోడై ఉన్నాడు. యాకోబుకి ఏం వాగ్దానం చేశాడో నీకు ఆ వాగ్దానం చేశాడు. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవని ఎడబాయినని. మరి పనుంది నీతో, ఏర్పాటు ఉంది నీ మీద, ప్రణాళిక ఉంది నీ మీద. ప్రాణం పెట్టుకున్నాడు నీ కోసం. చెప్పు, ఏం పెట్టాడు? నోరు తెరిచి చెప్పు. ప్రాణం పెట్టుకున్నాడు నీ కోసం. ఊరికి వదిలిపెడతాడేంది? మామూలుగా చిక్కకపోతే ఎలా చిక్కుతావో అలా చిక్కించుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మామూలుగా అలివి కాకపోతే ఎట్లా అలివి అవుతావో ఆ అలివి అయ్యేటట్టు తెస్తాడు నిన్ను. నేను చెప్పేది ఏంటంటే గందరగోళం అయిందాక ఎందుకు ముందే లోబడని చెబుతాను. కొంతమందికి అట్లా కష్టం కదా, అట్లా అన్ని చుట్టుముట్టేటట్టు. కాపుదలు తీస్తే చాలు, ఇక శూన్యమే మన బతుకు. చివరికి నువ్వు తప్ప నాకు దిక్కు లేదనే గతి తీసుకొచ్చి దర్శించి కరెక్ట్ చేసి ఆశీర్వదించి వెళ్ళాడు. నేను చెప్తున్నా, యాకోబుతో ప్లాన్ ఉంది దేవునికి. 12 గోత్రాలు వచ్చినటువంటిది వ్యక్తి యాకోబే కదా. యాకోబులో నుంచే యోధా వచ్చాడు, యోధాలో నుంచే దావీదు, దావీదులో నుంచి యేసు. ఈ యాకోబు దగ్గర లింక్ అక్కడికుంది. ఎక్కడికుంది? యేసయ్య దగ్గరకు ఉంది లింకు, యాకోబు దగ్గర నుంచి. మరి ఎట్ట వదిలిపెడతాడే? మనిషితో చాలా పని ఉంటే మరి నిన్ను నన్ను మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? ప్రాణం పెట్టుకొని మరి ప్రేమిస్తే. మనందరి విషయంలో దేవుని కనుదృష్టి ఉంది, ఆయన ఏర్పాటు ఉంది, ఆయన ఆలోచన ఉంది. ఒకవేళ లోకం, సమాజం నిన్ను నీ బలహీనతలను బట్టి, నీ లోపాలను బట్టి, నీ పొరపాట్లను బట్టి, నీ వీక్నెసెస్ని బట్టి వేరుగా అనుకోవచ్చు. దావీదు విషయంలో వాళ్ళ అన్న ఏమన్నాడు? ఈ ఒక్క ముక్క చెప్పండి మీరు, నేను ప్రార్థన చేస్తా. ఏమన్నాడు వాళ్ళ అన్న? నీకు మహా గర్వం రా అన్నాడు. ఆ చిన్న మందుని ఏం చేసావురా? బాధ్యతలు లేనివాడా, బాధ్యతలు ఎరగనివాడా, అప్పచెప్పిన పనికి పనికిరాని పనికి మాలినవాడా, నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలుసు అన్నాడు. ఎవరితో అన్నాడు? దావీదుతో అన్నాడు. ఎవరు అన్నారు? వాళ్ళ అన్నయ్య. ఇప్పుడు కొద్దో గొప్ప ఈ దావీదులో వాళ్ళ అన్న కనబడితే అన్నాడా, కనబడకపోయినా అన్నాడా? అంటే బహుశా దావీదు కూడా ఆదాము రక్తంలో నుంచి వచ్చాడు కనుక దావీదులో కూడా కొన్ని, వాళ్ళ ఫ్యామిలీ కదా, కుటుంబం కదా. యేసు ప్రభు అంత పరిపూర్ణంగా దావీదు ఉన్నాడని మనం చెప్పలేము. కొన్నిసార్లు మనం కానీ ఇంట్లో వ్యవహరించినట్టు పెడద్రంగా వ్యవహరించి ఉండొచ్చు. ఏనా ప్రతి ఒక్కటి నాకే చెబుతారేంది, రెండోవాడికి చెప్పొచ్చు, మూడోవాడికి చెప్పొచ్చు, నాలుగోడికి అన్ని పనులు తీసుకొచ్చి నాకు చెప్తారేంది, నేను అసలు ఎవరు లెక్క చేయను, నాకు తెలియదు. పెద్దోడు, అమ్మా వీడికి ఎంత గర్వం, ఈ చిన్న పెద్ద తేడా కూడా లేకుండా అందరి మీద అహంకారంగా వ్యవహరిస్తున్నాడు. అఫ్ కోర్స్ అది నిజమే అయి ఉండొచ్చు. దావీదులో పెడద్రం ఉండుండొచ్చు, లెక్కలేనితనం ఉండుండొచ్చు, కొన్నిసార్లు గర్వంగా వాళ్ళకి ఎదురు తిరిగి ఉండొచ్చు. మాట వరుస చెబుతున్నా, అన్నీ అన్నయ్య గుర్తుపెట్టుకున్నాడు. నీ గర్వమును నీ చెడుతనమును. మనుషులు మనలో చూసేవి ఇవే. మన బుద్ధిహీనత, చెప్పండి, మన బుద్ధిహీనత, మన బలహీనత, మన లోపాలు, మన పొరపాట్లు,
మన తప్పులు ఇవే చూస్తుంటారు, నీకు అయ్యే చెబుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు ఈ బలహీనతలన్నీ ఒకవేళ దావీదులో ఉన్నా వీటన్నిటినీ అటు పక్కన పెట్టేసి వాళ్ళ అన్నోళ్ళు చూసింది చూడల దేవుడు దావీదులో ఇశ్రాయేలుకు రాజును చూశాడు. తన చిత్తానుసారమైన మనస్సును చూశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఇంతమంది యవనస్తులు, నడి వయసు వాళ్ళు, పెద్దలు, చిన్న బిడ్డలతో సహా ఉన్నారు. నీతో ఉన్నవాళ్ళు నీ బలహీనతలు, నీ బుద్ధిహీనతలు, నీ పొరపాట్లు, నీ లోపాలు చూస్తుండొచ్చు. కానీ వాటికి భిన్నంగా ప్రభు నీలో తాను ఉంచినటువంటి ఆ గొప్ప విషయం ఏదో దాన్ని చూస్తాడు ఆయన. ఒక మాట చెబుతా, నీలో అలాంటిది ఏమీ లేకపోతే, నీలో ఆయనకి పనికొచ్చేది ఏది లేకపోతే ఎందుకు పెట్టాలి నీకోసం ప్రాణం? ఒక్క మాట మీరు చెప్పండి. మీరు చేస్తారా ఆ పిచ్చి పని? ఇప్పుడు ఇది మనకు పనికొచ్చిద్ది అనుకుంటే దీనికోసం వెలబెడతాం. స్తోత్రం పెద్దగా. ఇంకొకసారి ఇది పనికిరాదనుకుంటే వెలబెడతాం. దానికి పెడతామా? రూపాయినా పెడతామా? రూపాయి డబ్బులే పెట్టమే. పెట్టామంటే పనికి రాని దానికి కూడా డబ్బులు పెట్టామంటే పిచ్చి పనా, తెలివైన పనే? పెద్దగా చెప్పండి. సగం పిచ్చోళ్ళం మనమే ఆ పిచ్చి పని చేయనప్పుడు మహాజ్ఞానవంతుడు అసలు ఎందుకు పనికిరావనుకున్న నిన్ను, ఎందుకు పనికిరాని నిన్ను మరి ఏం చేసుకుందామని ప్రాణం పెట్టాడు? అర్థమైందో కాలేదో మరి? ఎంతమందికి అర్థమైంది? నిజం చెప్పండి. నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చెయ్యొద్దు. మళ్ళీ ఒకసారి చెబుతా ఎందుకు వచ్చిన గొడవ. మనుషులమైన మనం దేనికోసమైనా వెల చెల్లించామంటే అది మనకు పనికొచ్చిద్ది కాబట్టి వెల చెల్లిస్తాం. స్తోత్రం. బెంగళూరు దగ్గర కోలార్ ఎక్కడ ఉండేది? కోలార్ అక్కడేనా? కోలార్లో ఏముంది? ఏం గనులు? తెలిసిన వాళ్ళు చెప్పండి. బంగారం ఉందా? చేతులు ఎత్తండి. బంగారు గనులు ఉన్నాయా కోలార్ దగ్గర? ఎంతమందికి తెలుసు? గుడ్. ఫస్ట్ ఒక రైతు కనుగొన్నాడు దాన్ని. రైతు అంటే ఈ బంగారపు గని విషయాలు తెలిసిన వాడు కనుగొన్నాడు అనుకో. సైలెంట్గా వెళ్ళి ఆ భూమిని కొన్నాడు, తవ్వకాలు జరిపాడు, బంగారం దొరికింది. మామూలుగా ఆ భూమిని ఒకడు కొంటున్నాడు అనుకో, సామాన్యుడు ఏమనుకుంటాడు? అందులో బంగారు గను ఉంది అనేది తెలియనోడు ఒక వ్యక్తి వెళ్ళి కనీసం పంట కూడా సరిగా పండని దానికి పెద్ద మొత్తంలో డబ్బు పెడుతుంటే చూసేవాడు ఏమనుకుంటాడు? మెంట్లోళ్ళని చూసాం కానీ ఇలాంటి మెంట్లోని ఎక్కడా చూడలేదు. పంటకు కూడా పనికిరాదు అది, దానికి వీడు లక్షలు పెడుతున్నాడు. ఎందుకు? ఆ భూమి గల్లవాడు అమ్మేవాడు ఏమనుకుంటాడు? వీడెవడో దొరికాడు నాకు బకరా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నిజంగా వీడు పిచ్చోడు. కానీ ఎవడు పిచ్చోడు? తవ్వకం మొదలుపెట్టి వాడు కోట్లు కట్టిస్తుంటే అప్పుడు పోలా ఒక్కొక్కడికి మైండ్. స్తోత్రం. మనుషులు పైన ఉన్న పనికి రాని మట్టిని చూసుకొని ఇంతేగా ఏముంది అనుకున్నట్టుగా పై సంగతులను చూస్తారు. మన లోపల దేవుడు దాచిన ధననిధి ఉంటుంది, దాన్ని ఆయన గుర్తిస్తాడు. హల్లెలూయా. ఏమీ లేకపోతే ఏం పిచ్చి పట్టా ప్రాణం పెట్టేది? ఏమయ్యా నీ దగ్గర ఏమి లేకపోతేనా? ఉందే,
నీలో ఆయన దాచిపెట్టింది ఏదో ఉంది. నీలో ఉన్నదాన్ని వెలికి తీస్తాడు ఆయన, అంతే. యేసు నామంలో. పనికిమాలిన పనులు చేసేవాడు కాదు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పనికి మాలిన పనులు చేసేవాడు కాదు. మనుషులు నీ బలహీనతలు, నీ లోపాలు, నీ బుద్ధిహీనతలు చూస్తారు, వాళ్ళకి తెలిసి వచ్చింది అదే. కానీ దేవుడు నీలో ఉన్న బలాన్ని గుర్తిస్తాడు. ఒక నరహంతకుణ్ణి, ఒక మతోన్మాదిని, ఒక శాడిస్ట్ని, ఒక సైకోని, ఒక మూర్ఖుణ్ణి పౌల్లో చూశారు, సౌల్లో. కానీ దేవుడు రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, మనుషులందరి ఎదుట ప్రభు కొరకు ఒక బలీయమైన సాక్షిని చూస్తున్నాడు ఆయన. చూస్తున్నాడు. యాకోబు ఒక వంచకుడు అన్నాడు, అన్న వాడు నాకు ద్రోహం చేశాడు, నా జ్యేష్ఠత్వపు హక్కును లాగేసుకున్నాడు. ఒట్టిది ఈడు అమ్ముకున్నాడు, కూరకు వాడు అమ్ముకున్నాడు, తమ్ముడు మీద ద్వేషం. ఆశీర్వాదాలు, నాకు రావాల్సిన ఆశీర్వాదాలు నాకంటే ముందు నా గెట్టపులో వెళ్ళి నా దగ్గర కొట్టేశాడు, వాడు మామూలోడు కాదు, వాడు అట్లా, వాడిట్లా అని ద్వేషం పెంచుకున్నాడు. మావయ్య కూడా అంతే, ఒంటరిగా వచ్చి నా సమస్తాన్ని వేసుకొని పోతున్నాడు, నన్ను ముంచేశాడు నా అల్లుడు, వాడు మామూలోడు కాదు అనుకుని ఉండొచ్చు. కానీ యాకోబులో దేవుడేం చూస్తున్నాడు? ఇశ్రాయేలీలను చూస్తున్నాడు, ఇశ్రాయేల్లో యోధాను చూస్తున్నాడు, యోధాలో దావీదుని చూస్తున్నాడు, దావీదులో యేసుని చూస్తున్నాడు. నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క, నా అన్న, ఈ రాత్రి గుర్తుపెట్టుకో, నీ వాళ్ళే నిన్ను అంటుండొచ్చు, సొంత మనుషులే అంటుండొచ్చు, లేదా నువ్వు ప్రాణం అనుకున్న వాళ్ళు నిన్ను అనుకుంటుండొచ్చు తేలిగ్గా. నువ్వు వేస్ట్, నువ్వు అలా, నువ్వు ఇలా, నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ తప్పుడు పనులు ఉన్నాయి, నీలో ఈ బలహీనతలు ఉన్నాయి, నీలో ఈ లోపాలు ఉన్నాయి, నువ్వు అలా, నువ్వు ఇలా అంటుండొచ్చు. కానీ వాళ్ళు అన్నట్టు దేవుడు కూడా అంటాడని పొర్రాపాటును కూడా అనుకోవద్దు. అఫ్కోర్స్ నీలో కనబడ్డ వాటిని బట్టి మనుషులు మాట్లాడతారు, నీలో మరుగై ఉన్నదేదో దేవుడికి తెలుసు. దానికోసమైనా సరే ఆయన నిన్ను చేత పట్టి నిన్ను ఒక మెట్టుకు తీసుకొచ్చి నీ నుండి ఆయన సాధించాలనుకున్నదేదో సాధించి తీరతాడు. ఆయన అందుకు సమర్థుడు. ఆమేన్, ఆమేన్. నువ్వెవరికి వెళ్ళి చూస్తావు? నీ బుద్ధిహీనతలు, బలహీనతలు, లోపాలు నీకు చూపించే మనిషికి వెళ్ళా, లేదా నీలో దాచబడిన దాన్ని వెలికి తీసి నిన్ను నిలబెట్టే దేవుని వైపా? ఎస్. అన్నలేమో వీడు గర్వపోతురా, వీడు అప్పచెప్పిన పనులు బాధ్యతగా చేసేవాడు కాదురా, వీడు మహా పెడరా, వీడు ఎప్పుడు కూడా చిన్న పెద్ద ఉండదు. ఏరా నీకు అంత గర్వమా? అంటే మాకంటే పోటుగాడివా? ఏమొచ్చురా నీకు? కత్తి ఎట్ట పట్టుకోవాలి, ఈటి ఎట్ట విసరాలి, బాణం ఎట్టగొట్టాలి. గొర్రెలను కాసుకపోరా రే, గొర్రెలను కాసుకపోరా. పెద్ద వీరుడు బయలుదేరాడు, వాడు ఎంత పొడుగున్నాడు చూడురా. ఏందిరా అంత గర్వం అంటరా? అరే దావీదు, అంత గర్వమా? నీ గర్వం, నీ హృదయ గర్వం, నీ చెడుతనం, నీ నడమంత్రం, నీ మిడిమేలు మన భాషలో. దావీదు ఏం చేశాడు? కృంగిపోయి, నిరాశపడి, నిరుత్సాహపడిపోయి పక్కకు పోయి వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోయాడా? ఏడిసారి పోరా. గర్వం ఉందే ఓకే, చెడిపోయినోడినే ఓకే, నువ్వు అన్నట్టు మిమ్మల్ని లెక్క చేయనోడినే ఓకే. అయితే వీడితో పాటు నా దగ్గర ఇంకోటి ఉందిరా. నా దేవుణ్ణి కానీ దేవుని సైన్యాన్ని కానీ ఎవడన్నా తిరస్కరిస్తే తట్టుకోలేను రా నేను. హల్లెలూయా. సైన్యములకు అధిపతిగా యెహోవా అనే నా పితరుల దేవుడైన నా ప్రభువుని ఎవడైనా తిరస్కరిస్తే అది ఈ చెవులు విని ఇక బ్రతికుండవురా. ఒకటి నేనన్నా పోవాలి అది వినకుండా, లేదా అది పలికిన వాడినైనా ఇక శాశ్వతంగా నోరు మూపించాలి. రెండే రెండు. అది వాళ్ళేమో ఇవి చూస్తే, దేవుడేమో
ఇశ్రాయేలుకు రాజును చూశాడు. రక్షకుడి యొక్క వంశావళిని చూశాడు. ఈరోజు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మీరు ఎలాంటి ఊబిలో దిగున్నారో, ఎక్కడెక్కడ మీ విషయంలో దేవుడు ఓడిపోతున్నాడో ఒకసారి చూసుకోండి. భయం, నిరాశ, కృంగుబాటు, నిరుత్సాహం అనే వాటిలోంచి నువ్వు బయట పడాలి అంటే దేవుడే నీకు సరైన సమాధానకర్త. ఏ మనుషుడిని ఆశ్రయించినా ఎవ్వరూ నీకు ఆన్సర్ చేయలేరు, ఎవ్వరూ నిన్ను బయటికి తీయలేరు. ఏలియా యాకోబులు నేర్పినట్లుగా మనం ఆయనకి సామీప్యంలోకి వెళ్ళి ఆయన వైపు చూసి ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన నీ కోసం దిగి వచ్చి ఏదో కార్యం చేసి నిన్ను కొలిక్కి తేవటం తప్ప ఏ నరుడు కూడా ఆశ్రయాస్పదం కాదు. అర్థమైతే స్తోత్రం చెప్పు. అసలు నిన్న పరిస్థితులు ఎందుకు అట్లా చుట్టుముట్టునియో ప్రశ్నించుకో. లోపాలుంటే దిద్దుకో. ఎక్కడన్నా దేవునితో పోరాడుతున్నావేమో, ఏదైనా ఒక పాపం నిన్ను నువ్వు కలిగి ఉన్నావేమో, పదే పదే దాని విషయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న దేవుణ్ణి ఓడగొట్టేస్తున్నావేమో, దేవుణ్ణి అధిగమించి మరి ఆ తప్పు చేస్తున్నావేమో. మళ్ళీ మారు మనసు పొందమని దేవుడు పిలుస్తున్నాడు. మామూలుగా లొంగితే ఏం లేదు, లేకపోతే లొంగ తీస్తాడు. మరి నీకోసం ప్రాణం పెట్టినాడు, ఎవరికి వదిలేస్తాడు ఏంది? ఉతికి ఆరేస్తాడు. డైరెక్ట్గా చెప్పాలంటే మంచిగా మార్చుకోనా పని ఉంది నీతో అంటాడు. మార్చుకోపోతే కొడితే తిరిగిద్ది అన్నమాట. ఏంటిది? ఏం తిరగాలి అది. స్తోత్రం. అయితే చాలా ఓర్పు, చాలా దీర్ఘశాంతం, తొందరపడి ఆవేశపడ్డావు. పద్ధతిగా చెప్తాడు, సరి చేసుకో వద్దు, అందరిలాంటి దానివి కాదు నువ్వు, అందరిలాంటివాడివి కాదు నువ్వు అని చెప్తుంటాడు. పద్ధతికి దిద్దుకుంటే ఏం లేదు, ఓవర్ యాక్షన్ చేసామనుకో, నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవను. లాగా ఒకటి బీగి తెచ్చాలి, ఈ గోపాడు తిరిగి వచ్చింది. అప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చి వా అంటే తన్ను పడకముందు మార్చుకోవచ్చు కదా. అట్ట మారితే ఆదాం సంతానం ఎందుకు అవుతావు ప్రభా? తన్నే కరెక్ట్ నాయన నాకు. ప్రభా అందరు నన్ను వేస్ట్ గాడు అంటున్నారు. వేస్టేగా నేను? ఎవడు చెప్పాడు వేస్ట్? అరే వాళ్ళు వేస్ట్ గాడు అంటే నువ్వు వేస్ట్ గాడు అయితే ఇప్పుడు ఈ వేస్ట్ గాడిని చేసిన నేను ఒక వేస్ట్ పని చేశానా? వేస్ట్ గాళ్ళని తయారు చేసి వేస్ట్ పని నేను ఎందుకు చేస్తారా పిచ్చోడా? నేను ఎవరిని వేస్ట్గా చేయలా. ప్రతి ఒక్కడి అవసరత ఈ భూమికి ఉంది. స్త్రీ అయినా పురుషుడైనా, బలవంతులైనా బలహీనులైనా, నేనంటూ ఒక వ్యక్తిని భూమి మీదకి రానిచ్చానంటే ఏదో ఒక విధంగా ఆ వ్యక్తి యొక్క అవసరత ఈ భూమి మీద ఉన్న మనుషులకి ఉంది కనుక నేను రానిచ్చా. లేకపోతే ఏం పని పాట లేకుండా పిచ్చోళ్ళని చేసుకుని నేను పిచ్చోళ్ళని అనుకున్నాయింది అంటాడు ఆయన. కాబట్టి మనుషుల వైపు చూస్తే వాళ్ళు నీలో ఉన్న లోపాలు, బలహీనతలు, బుద్ధిహీనతలు అన్నీ చూపించి కృంగగొడతారు. దేవుడికి వెళ్ళి చూడు, నీలో ఉన్నదేదో ఆయన దవ్వుతాడు, ఆయన చూపిస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్, అతనికి ఈ శరీర బలహీనత ఒకటి ఉంది. వినబడితేగా చెప్పిన మాట అర్థం అవటానికి. వినబడదు, బలహీనుడు. ఆయనకు చెప్పలేక గందరగోళం అయిపోయి మీ కొడుకు చెప్పటం మా వల్ల కాదని పంపించారు ఆయన స్టోరీలో. కానీ వాళ్ళ అమ్మకు తెలుసు. ఏమని తెలుసు? వాళ్ళ అబ్బాయి ఎంత పనోడో కాదు, ఇలాంటి బలహీనుని కూడా గొప్పవాడిగా చేయగల శక్తి నా దేవుడికి ఉందని. క్రిస్టియన్ ఆమె, క్రైస్తవురాలు, దేవుని బిడ్డ, కొడుకుని దీవించింది. చెప్పింది, నువ్వు చాలా తెలివైనోడు అంటరా, నీకు చెప్పటం వాళ్ళ చేత కావట్లేదంట. నిజంగానే ప్రపంచ మేధావుల్లో ఒకడయ్యాడు ఆయన. స్తోత్రం. ఎవ్వరూ కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనల్ని ఎంతవరకు వాడుకోవాలో దేవుడికి తెలుసు.
ఎలా నిలబెట్టాలో, ఎలా మనలో దేవుడిచ్చిన ఆ టాలెంట్ని, తలాంతుని, శక్తిని, ఆ జ్ఞానాన్ని దేవుడు దాచి ఉంచిన దాన్ని ఎప్పుడు బయటికి తీయాలో, ఎలా నిలబెట్టాలో, మనల్ని ఎలా వెలిగించాలో, ఎప్పుడు మనల్ని ఎక్కడ ఏ విధంగా నిలబెట్టాలో నా దేవుడికి బాగా తెలుసు. ఏం కృంగిపోవద్దు, నీలా పడద్దు, అధైర్యపడద్దు, బదరి వృక్షం కింద కూర్చోవద్దు. సో ఈరోజు అంశం, బదరి వృక్షం కింద నుండి బయటకు వద్దాం, యేసయ్య పాదాల దగ్గరికి వద్దాం, ఆయనతో అడుగులేద్దాం. కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వస్తారా? నీ కొడుకు పనికిమాలినోడని నువ్వు అంటావు. ఈ పనికిమాలినోడు చెడబుట్టాడు నా కడుపున అంటావు. అంటే పనికిమాలినోడిని సృష్టించాడు ఆ దేవుడు? అది ఎందుకు అంటున్నావు? నువ్వు అనాలి, దేవా వీడంటూ నా కడుపును పుట్టాడంటే వీడి అవసరత ఏదో భూమికి ఉంది, కాబట్టి నువ్వు పనికిమాలినోళ్ళను సృష్టించే పిచ్చి పని చేయవయ్యా. ఎందు నిమిత్తం వీడిని చేసావో ఆ కార్యం వీళ్ళలో నెరవేర్చు. నీ కొరకు దాచబడింది ఏదో వీళ్ళలో ఉంది, అది వెలికితీ తండ్రి. నీ కూతురు పనికి మాలిందైద్దా? నీ భర్త పనికి మాలిన వాడు అవుతాడా? నీ భార్య పనికి మాలిందైద్దా? ఎవరు పనికి మాలినాళ్ళు? ఎవరు వేస్ట్ గాళ్ళు? ఎవ్వరూ లేరు. ఎవరి ప్రయోజనం వాళ్ళకు ఉంది. ఎవరి నుండి దేవుడు తీయాలనుకున్న ఉద్దేశం, సంకల్పం వారి పట్ల దేవునికి ఉంది. ఒక బలహీనుడైన పిల్లవాడిని చూశారు అన్నలు. దేవుడు ఇశ్రాయేలుకు రాజును చూశాడు. పిరికివాడైన మనుషుని చూశారు గిద్యోనులో. పరాక్రమం గల బలసూర్యుని చూశాడు దేవుడు. నరహంతకుడు, దుర్మార్గుడైన వ్యక్తిని చూశారు అపోస్తలులు సైతం పౌల్లో. కానీ సార్వత్రిక సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులు వేసే నేర్పరైన శిల్పకారుని చూశాడు పౌలులో నా దేవుడు. ఈరోజు నీలో కూడా అలానే మనుషులు నిన్న మాటల్ని, చేసిన విమర్శల్ని, చేసిన తృణీకారాన్ని, చేసిన ఎగతాళిని, చేసిన హేళనని లక్ష్య పెట్టొద్దు. ప్రస్తుతానికి నీ స్థితి అలానే ఉండి ఉండొచ్చు. ప్రస్తుతానికి వాళ్ళు నవ్వుకోవడానికి అనుకూలంగా నువ్వు ఉండి ఉండొచ్చు. ప్రస్తుతానికి వాళ్ళు హేళన చేయడానికి, హేళనకు ఆస్పదంగా నీ బ్రతుకు ఉండి ఉండవచ్చు. కానీ అది అలానే ఉండదు, అది అలానే ఉండదు. ఒక రోజు వస్తుంది, దేవుడు నీకు నియమించిన రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజున నీలో ఉన్నదేదో దేవుడు బయట పెట్టినప్పుడు, నీ ద్వారా జరగాల్సిందేదో దేవుడు జరిగిస్తున్నప్పుడు ఒక్కొక్కడికి మైండ్ పోయిద్ది. మైండ్ పోయిద్ది ఒక్కొక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గుపడతారా అన్నాడు, సిగ్గుపడతారా అన్నాడు. ప్రార్థన చేయి. థ్యాంక్ యూ లార్డ్, ఈరోజు నాతో మాట్లాడావు. కృతజ్ఞతలు దేవా, నాతో మాట్లాడావు. నువ్వు నిజంగా నన్ను పిచ్చిదన్నా, పిచ్చోడు అనుకుంటున్నా, తెలివి తక్కువ దద్దమ్మ అంటున్నా, చేతగాని వాడిని చేతగాని దాన్ని అని అంటున్నా, ఇప్పుడు ఏమి సాధించలేకపోయాడు అంటున్నా, పాడు చేశాడు, నాశనం చేశాడు అంటున్నా. రకరకాలుగా అంటున్నాడు. కానీ నీ మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చినదే. నీకు నిరాశపడ్డాను, కృంగిపోయాను, ఇక నిలవలేనేమో అనుకున్నాను. కానీ నో, నా దేవుడు నీవు నాకున్నా. కృంగిన వారిని లేవనెత్తే దేవా, నీకు కృతజ్ఞత స్తోత్రాలు. ప్రస్తుతానికి హేళనకు ఆస్పదంగా నేనున్నాను, అవమానానికి ఆస్పదంగా నేనున్నాను, నిందకు ఆస్పదంగా నేనున్నాను. వాళ్ళు ఎగతాళి చేసినట్టే ఉంది నా బ్రతుకు. కానీ ఈరోజు నువ్వు ఒక మాట చెప్తున్నావు. నీకు నేను నియమించిన రోజు ఒక రోజు వస్తుంది. ఆ దినమందు నిన్ను నిందించిన వారందరూ సిగ్గుపడే రోజు అది. ఆ మాట నాకు ఊపిరిపోసింది. నీకు స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆ మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నీకు వందనాలు, వందనాలు.
ఈరోజు దీనుడనై దీనురాలే నీ పాదాల దగ్గరికి వచ్చినందుకు, యాకోబును దర్శించిన వాడా, ఏలియాని బలపరిచిన వాడా, నన్ను కూడా దర్శించినందుకు ఈ రాత్రి వేళ నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయి. ఓ తల్లి, నీ పిల్లలు నిందపాలవుతున్నారు, నీ పిల్లలు నలుగురిలో మాటలు పడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. ఓ ఈరోజు అది చూస్తున్నావు, రేపు నీ పిల్లలు నలుగురి నోట ఘనత పొందే రోజు కూడా నువ్వు చూస్తావు. ఓ అది కూడా చూస్తావు నువ్వు. ఈరోజు నీ బిడ్డల దీన స్థితిని చూస్తున్నావు నువ్వు. రేపు వారు తల ఎత్తుకొని నిలిచే రోజు ఒక రోజు నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది కూడా నువ్వు కళ్ళారా చూస్తావు. నా తల్లికి ఆ రోజును చూపించాడు నా దేవుడు. ఓ తల్లి, నీ కూడా చూపిస్తాడు నీ బిడ్డల విషయంలో. ఎందుకంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించావు, దేవుని పాదాలు పట్టుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి, ఎంతమంది ఈరోజు నీ సన్నిధిలో ఉన్నారో ప్రభువా, అవమానకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నారు, కృంగిన స్థితిలో, దిగజారిన స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ రాత్రి వేళ అన్నీ మానుకొని లైవ్లో అందుబాటులోకి వచ్చి మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించిన వాళ్ళల్లో ఎవరెవరి పరిస్థితులు ఎలాగున్నాయో అందరి జీవితాలు, అందరి పరిస్థితులు ఎరిగిన నా దేవా, వారి కన్నీరుతుడు ఈ రాత్రి యేసు నామములో వారిని ధైర్యపరచు, ఆదరించు. వారి కుటుంబాల్లో సమాధానం, వారి బిడ్డల జీవితాల్లో, వారి బ్రతుకుల్లో నెమ్మది, నువ్వు పలికిన వాగ్దానాల నెరవేర్పు యేసు నామములో త్వరలోనే మేము చూడబోతున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిరాశపడొద్దు అన్న నీ మాటతో ప్రాణం పోసుకున్నాను దేవా. భయపడొద్దు అన్న నీ మాటతో ప్రాణం పోసుకున్నాను. ఓ తండ్రి, నా ప్రభువా, మేము నీ వైపు చూడాలి. మనుషులు పెట్టే నిందకి, మనుషులు పెట్టే బెదిరింపులకి మేము లక్ష్య పెట్టకూడదు ప్రభువా. లెక్క చేయొద్దని చెప్తున్నావు ఈరోజు నువ్వు. నీకు వందనాలు. లెక్క చేయొద్దు ఈరోజు. ధైర్యంగా ఉండు, నా వైపు చూడు. నేను కదా, నేను నీకు తోడై ఉన్నా అని నువ్వు పలికి నీ మాటలు అన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకొక మాట కూడా మేము అడుగుతున్నాం దేవా, ఎక్కడ నిన్ను మేము ఓడగొడుతున్నామో, ఎక్కడ నువ్వు ఓడిపోయే పరిస్థితి ఉందో మాలో, ఏ తప్పు, ఏ పాపం, ఏ లోపం, ఏది ఏలుబడి చేస్తుందో నీకు తెలుసు. దాని అంతటి నుంచి నా ప్రభా మమ్మల్ని విడిపించు. మేము అన్ని విషయాల్లో యేసయ్యా నీ ముందు మేము ఓడిపోవాలి. నువ్వు గెలవాలి మమ్మల్ని, నువ్వు ఏలాలి మమ్మల్ని, నువ్వు వశపరుచుకోవాలి మమ్మల్ని. దేవా కరుణించు, మమ్మల్ని గెలువు తండ్రి, మమ్మల్ని ఓడగొట్టు తండ్రి. అంతగా మొరాయిస్తే విర్రగొట్టి నల్లగొట్టి సిద్ధపరచు తండ్రి. నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించి కృపతో జ్ఞాపకం చేసుకోమని మనవి విన్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకో. బిడ్డలందరి ప్రార్థనలు ఆలకించినందుకు మనసారా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకో. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఛాయ్ తాగుదామా? టీ బ్రేక్ తీసుకొని తర్వాత కాసేపు ప్రార్థనలు గడిపెడదామా, లేదా ఇంకెళ్ళిపోదామా? చెప్పండి. టీ బ్రేక్ తీసుకొని కాసేపు ప్రార్థనలు గడిపెడదామా, వెళ్ళిపోదామా? కాసేపు ప్రార్థనలు గడిపెళ్దామంటే చేతులు ఎత్తండి. ఎవరికాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. మేము నడిపించే నడిపింపులో కూడా ప్రార్థనలు గడపవచ్చు. మంచిగా దాటిపోవద్దు. పట్టుకుందాం వేసే పాదాలు ఈరోజు కన్నీళ్లతో. మీకు తెలుసా, ఆన్లైన్ ప్రార్థనకు ప్రత్యేకత ఉందండి. ఉపవాస ప్రార్థనకి, నిద్ర మానుకొని జాగారంతో చేసే ప్రార్థన